సర్వ విఘ్నోపశంతయే కిసలయ ఖండెందు బిసకుంద పద్మాబ్జ పదపాల భుజరద పాణినేత్రం గాకళకరభ చక్రవయత్పులన శంఖ జంఘోరుకుచ మధ్య జఘన కంఠం ముకుర చందన బింబ శుక గజ శ్రీకార గండగండోష్టక గమన కర్ణం చంపకెందు స్వర్ణ చపర ధనున్నేల నాసానంగ దృగ్భ్రూ శిరోజం నలిసుధావత్త కుంతలహసనాభి కలిత జనకావనీ పాల కన్యకాలలామ పరిణయమయ్యే కార్ముక ధ్వంసముంగువ గగనతడు. అట్టి మన రామచంద్రుడు, అయోధ్యరాముడు, భద్రాద్రిరాముడు, అమ్మలు, స్వాములు అందరూ కూడా మనల్ని రక్షించాలని కోరుతూ అమ్మని అమృతపాయనపరమైనటువంటి ఆ వాక్కుల్ని మనం విందాం. స్నానం చేస్తే శరీరం శుభపడుతుంది, అమ్మల మాటింటే ఆనందం పొంగుతుంది. అంచేత పవిత్రంగా మన యొక్క జన్మ చరితార్థం చేసుకోవడం కోసం అమ్మని. బాగాలేదు నాన్న ఇది. సాయిరం. శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వమంత్రఛేదనాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్య వశమానాయ శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ గురవే నమః. ఓం గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ సాయినాథ గురవే నమః. అత్రిపుత్రాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఓం సాయినాథాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతర స్థితాయ ధీమహి తన్నో భరతఖండ
ప్రచోదయాతు మనసఖండ ప్రచోదయాత్ అస్మత్పుణ్యధరిత్రీం పుణ్యధరిత్రీ ప్రణమామ్యహం ప్రణమామ్యహం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః భారతమాత్రే నమః భారతమాత్రే నమః మాతా పితృగురుభ్యో నమః మాతా పితృగురుభ్యో నమః సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్యే శివే శ్రీ సర్వార్థ సాధకే సర్వార్థ సాధకే శరణ్యే శరణ్యే త్రయంబకే దేవి త్రయంబకే దేవి నారాయణీ నారాయణి నమోస్తుతే నమోస్తుతే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ వాక్పటుత్వం హనుమత్ స్మరణాం లభే. జై సియారాం జై శ్రీరామ్ జై సియారాం జై శ్రీరామ్ జై సియారాం. జై శ్రీరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై भारत माता की जय अयोध्या पर राजा रामचंद्र महाराज की जय सीता माई की जय पवन सुत हनुमान की जय गंगा माता की जय गो माता की జై సమస్త గురువులకు అస్మదాచార్య పర్యంతం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. ఈరోజు ఖమ్మం మహాపట్టణంలో అద్భుతంగా భక్తులందరూ కూడా తమ మనసులతో తమ ప్రేమతో నిర్మాణం చేసుకున్నటువంటి సమర్థ సద్గురు సాయినాథుడు నేటి ప్రస్తుత సమాజానికి ఈ లోకానికి కావలసినటువంటి దానిని అందుకోవలసిన దానిని అందించవలసిన విధంగా తన ప్రేమ ఎందరినో ఖండాంతరాలు కూడా వ్యాపింపచేసినటువంటి ఒక దత్తావతారం, అన్ని దేవతలను కూడా కలబోసినటువంటి మహనీయుడు. అటు రామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అలాగే జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త లాంటి మహానుభావులు ఎవరైతే ఒక సందేశంతో ఈ భూమి మీదకి వచ్చారో అందరినీ కలిపి ఒక మిక్సీలో గనక పెడితే అదే సద్గురు సాయినాథుడు. అటువంటి కలబోసినటువంటి మహనీయుడు ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మాణం చేసుకుని తద్వారా భక్తులందరికీ కావలసిన మనోభీష్టాలు నెరవేర్చడమే కాకుండా కావలసిన జ్ఞానాన్ని అందిస్తూ వారు కూడా భగవంతుడిని సేవించుకోవడం ద్వారా, ఇతరులకు అన్నం పెట్టడం ద్వారా, సేవించుకోవడం ద్వారా కావలసిన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ఒక అవకాశం కల్పించినటువంటి ఈ ట్రస్ట్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, వేములపల్లి వెంకటేశ్వరరావు గారు, వారి కార్యవర్గం, వారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మహిళా లోకానికి ముఖ్యంగా నేను జోతలు సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూశాను అందరూ ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్తో మహాలక్ష్మిలా, మహాసరస్వతిల, మహాకాళిలా, అమ్మలగమ్మన్న అమ్మ, ముగ్గురమ్మల, మూలపుట్టమ్మ, లలితాదేవికి ప్రతీకలుగా ఉన్నటువంటి మహిళామూర్తుల యొక్క సంఖ్య ఇక్కడ అధికంగా ఉంది. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా, ఏ ఆలయంలో చూసినా, ఏ మందిరంలో చూసినా, ఏ సత్సంగంలో చూసినా మహిళల సంఖ్య అధికంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే ఇప్పటికీ దేవాలయాలు, మఠమందిరాలు దివ్యంగా భవ్యంగా వెలుగుతున్నాయంటే దానికి కారణం స్త్రీమూర్తులే, మహిళామూర్తులమే. దీనికి పురుషులందరూ ఒప్పుకుంటే మీరు ఆగండి, వాళ్ళు చప్పట్లు కొడతారేమో చూద్దాం. పలచగా ఉన్నాయండి, చాలా పలచగా వినపడుతోంది నాకు.
మీరు చప్పట్లు కొట్టలేదని గొడవ పెడుతున్నారు వాళ్ళు. బలవంతంగా కాదు, నిజంగా మనస్ఫూర్తిగా కొట్టండి. నిజం ఇది. ఎందుకంటే శ్రద్ధగా వినండి నేను చెప్పే మాట. నిజంగానే ఆలయాలు నిత్యము కళకళలాడుతూ దీపాలు వెలుగుతూ మంచి రంగవల్లులతో మంగళతోరణాలతో వెలుగొందడానికి కారణం శ్రీమూర్తులే, ఇది ఒప్పుకోవాలి. మరొక పాయింట్ కూడా చెప్తాను మీకు విశిష్టంగా, ఇది పొగడ్త కాదు. ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు అన్ని చోట్ల ఇంకా జరుగుతున్నాయి అంటే దానికి కావలసిన ఆర్థిక వనరులను సమర్పించేటటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉంటే అది వైశ్య కమ్యూనిటీ మాత్రమే. ఇది నేను పొగడ్త కోసం చెప్పడం లేదండి. నేను అనేక సభల్లో చెప్పి ఉన్నాను కూడా. ఇది చాలా సభల్లో చెప్పాను, ఇప్పుడు కూడా మీ అందరి ముందు చెప్తున్నా. ఎందుకంటే తమకు వచ్చినటువంటి ధనాన్ని సమాజానికి ఎలా వినియోగించుకోవాలో, భగవంతుడికి ఎలా సమర్పించుకోవాలో, ఆ కన్యకా పరమేశ్వరి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసు. కాబట్టి వారందరికీ కూడా మరింత ఐశ్వర్యాన్ని అమ్మవారు ఇస్తూ ఆ ఐశ్వర్యాన్ని చక్కగా సమాజహిత కార్యక్రమం వినియోగించేటటువంటి శక్తిని కూడా వారందరికీ ప్రసాదించమని వారిని కోరుకుంటూ అమ్మ స్వామినాథుడిని కూడా ప్రార్థిస్తూ ఇక మన విషయంలోకి వెళదాం. ఈరోజు 13వ వార్షికోత్సవ సందర్భంగా వెంకటేశ్వరరావు గారు, మా రమాదేవి, ముఖ్యంగా ఇంట్లో కూడా నేను ఒక అబద్ధం చెప్పొచ్చాను. పిల్లలు కోప్పడుతున్నాను, అనారోగ్యంగా ఉంటే బాగుండదు, ఎందుకు వెళుతున్నావంటే మా అమ్మాయికి ఒక చిన్న అబద్ధం చెప్పాను. ఏం లేదమ్మా, వాళ్ళ రమ అంటే వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అట. పాపం చాలాసార్లు తను నా ఇంటికి, నా దగ్గరికి నేను కష్టంలో దుఃఖంలో ఉన్నప్పుడు కూడా వచ్చింది. ఎప్పుడు రమ ఇంట్లోనే నేను దిగి ఆతిథ్యం తీసుకుంటూ ఉంటాను. నేను వెళ్ళక తప్పదమ్మా అని అబద్ధం ఆడి వచ్చాను మా ఇంట్లో పిల్లలతో. అందుకని రమ అంటే అయితే తప్పకుండా నువ్వు వెళ్ళాల్సిందేనమ్మా అని పంపించారు పిల్లలు. అందుకు రమకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆత్మీయ బంధువులారా, రాగానే సాయినాథుడిని దర్శించుకున్న వెంటనే ఇటువైపుకు తిరగగానే ఒక్కసారిగా జనవరి 22వ తేదీ అయోధ్యలో సాక్షాత్తు ఆలయం ముందు నిలబడి నేను స్వామిని దర్శించుకున్నాను. మళ్ళీ ఇక్కడికి రాగానే వెంకటేశ్వరరావు గారు ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. అదే ఆ బాలరాముడి యొక్క చిత్రపటాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది మళ్ళీ ఇక్కడ పెట్టడం రాగానే నన్ను ఒకలాంటి మరో భావోద్వేగానికి గురి చేసింది. వారికి అభినందనలు తెలియచేసుకుంటూ ఆ బాలరాముడికి మరోసారి నేను ప్రణమిల్లుతున్నాను. ఆడవాళ్ళందరికీ చూస్తూ ఉంటే ఇలాంటి కొడుకు పుడితే బాగుండు, కొంతమందికి అయితే ఇలాంటి భర్త దొరికితే బాగుండు అనుకునేంత అందంగా ఉన్నాడు కదా. ఉన్నాడా లేదా? ఐ లవ్ యూ రామా అనండి ఒకసారి. ఐ లవ్ యూ రామా. అంత బాగున్నాడు. నేను కూడా ఆ రోజు నా 15 నిమిషాల పాటు తేరుకోలేకపోయాను అయోధ్యలో. అయోధ్యకి నాకు ఉన్న సంబంధాన్ని ఒక 2 నిమిషాల్లో మీకు చెప్పాలి. 1989వ సంవత్సరం అది. ఒక ఉద్వేగమైనటువంటి క్షణాలలో, ఒక ఆవేశపూరితమైనటువంటి క్షణాలలో అప్పుడు మేము ఉద్యమం చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున. అప్పుడు అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడివేయను, జుట్టు ముడివేసుకోనని శపథం చేసి గ్రామాన, అప్పుడు నా వయసు 36 సంవత్సరాలు, ప్రతి గ్రామానికి రోజుకు 18 గంటలు 18 గ్రామాలు నేను ప్రయాణం చేసి అయోధ్యలో రామ మందిరాన్ని ఎందుకు కట్టుకోవాలి, భక్తుల యొక్క మానస మందిరంగా ఎందుకు నిర్మాణం చేసుకోవాలని చెప్పడానికంటే ముందుగా అసలు మనం ఎవరం, మన అస్తిత్వం ఏమిటి, అసలు ఎవరికి పుట్టాం మనం, ఎవరి సంతానం మనం, ఎలా ఉండవలసిన వాళ్ళం, ఎలా ఉంటున్నాం మనం. కాబట్టి ఓ భారతీయుడా మేలుకో, నేను ఓ హిందూ మేలుకో అనలేదండి. ఓ భారతీయుడా నువ్వు మేలుకో, నీ అస్తిత్వం ఇది, నీ ఔన్నత్యం ఇది, నువ్వు మామూలు మనిషివి కావు. ఋషుల యొక్క సంతానం మనమందరం. ఆ ఋషుల యొక్క పుట్టిన, అందుకే మన కాశ్యప గోత్రోద్భవస్య, అమ్మ గంటలు కొట్టకండి ఉపన్యాసం జరిగేటప్పుడు. మనం వచ్చినట్టు ఆయనకి ఎలాగో తెలుసు. కాశ్యప గోత్రోద్భవస్య వశిష్ఠ గోత్రోద్భవస్య అంటూ మనం ఆ మునుల యొక్క
ఋషుల యొక్క గోత్రాలే మనం చెప్పుకుంటూ ఉంటాం. పక్కనే మా పూజనీయులైన సిద్ధాంతి గారు కూడా పక్కనే ఉన్నారు. వారిని పక్కన కూర్చోబెట్టుకుని నేను మాట్లాడటం అనేది ఎలా ఉంటుందంటే మాస్టర్ దగ్గర పాఠాలు అప్పచెప్తున్నట్టు ఉంటుంది. కాబట్టి గురువుగారు నన్ను మన్నించండి, మీరు ఏదైనా అపశృతి పలికితే మీరు సరిచేయండి నన్ను. ఈ విధంగా మేలుకొల్పుతూ నేను మొట్టమొదటిగా శిలాన్యాస్ 1989 నవంబర్ 9వ తేదీన శిలాన్యాసు నేను పట్టుకెళ్ళిన తెలుగులో రాసుకున్న శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అనే 3 ఇటుకలు మాత్రమే మొట్టమొదటిసారిగా అక్కడ పెట్టి శంకుస్థాపన చేయటం అనేటువంటి సంఘటన జరిగింది. అటువంటి అదృష్టం నాకు కలిగింది. 1008 మంది ధర్మాచారుల మధ్యలో నన్ను కూర్చోబెట్టి మంగళాశాసనం చెబుతూ నాకు ముడివేశారు అక్కడ, నవయుగ ద్రౌపది అనేటటువంటి టైటిల్తో. అది నేను బ్రతికి ఉండగా సాకారం అవుతుందని నేను ఊహించలేదు. మళ్ళీ నేను బ్రతికి ఉండగానే ఎక్కడైతే నేను శిలాన్యాసం చేశానో ఆ సింహద్వారం దగ్గరికి వెళ్ళి మొదటిసారిగా నేనే కాలు మోపడం అనే భాగ్యాన్ని కూడా మొన్న నాకు కల్పించారు అయోధ్యలో. అలాంటి నా రామచంద్రుడు నాపైన ఇంత అనుగ్రహం కురిపిస్తాడని నేను ఊహించలేదమ్మా. అటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, అక్కడ రాముడిని మనం పెట్టుకున్నది విగ్రహాన్ని కాదు, ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకున్నాం. అందుకనే సాయినాథుడు కూడా దిగి వచ్చాడు. ఈ అవతార పురుషులు ఎందుకు దిగి వస్తారు? మనకి 2 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి దేవతా సాంప్రదాయం, రెండవది అవతార సాంప్రదాయం. రెండవది దేవతలుగానే ఉంటారు అక్కడే, కానీ వాళ్ళు ఎప్పుడు దిగి వస్తూ ఉంటారు మనకి? మానవుడు ధర్మాన్ని మర్చిపోయినప్పుడు, న్యాయాన్ని విస్మరించినప్పుడు, మానవత్వాన్ని పోగొట్టుకున్నప్పుడు, కేవలం ఆచార కర్మకాండలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ధర్మాన్ని తోసివేసినప్పుడు తానుగా దిగివచ్చి తన సమ్మోహమైనటువంటి మాటలతోనూ తన స్పర్శతోనూ మళ్ళీ మనలో మేలుకొల్పోవడానికి, ఎక్కడైతే ఏ పట్టాల మీద నుంచి మనం జారిపడిపోయామో మళ్ళీ తిరిగి ఆ పట్టాల మీద మనం నిలబెట్టడానికి అవతార పురుషులు దిగి వస్తూ ఉంటారు. అలాగే రాముడు దిగివచ్చాడు, అలాగే శ్రీకృష్ణుడు దిగివచ్చాడు. అంతే కదా. అందుకని కృష్ణుడు ఏమన్నాడు ద్వాపరయుగంలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం చెప్పండి ధర్మ వెరీ గుడ్. ఇది కదా చెప్పాడు. ఎప్పుడైతే ధర్మాన్ని విస్మరిస్తారో ఇందాక నేను చెప్పినట్టుగా అప్పుడల్లా నేను దిగి వస్తూ ఉంటాను. అలా దిగి వచ్చినటువంటి వాళ్ళు ఈ అవతార పురుషులు. ఈ కలియుగంలో మనందరం కూడా అలసత్వం కలిగి ఉగ్రరోగ సంకలితులమై ఏమాత్రమో తీరిక లేక, ఓపిక లేక, ఓర్పు లేక, నానా రకాల ఈతి బాధలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ రకరకాలైనటువంటి దీంట్లో జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అన్నట్టుగా కృతయుగంలోనేమో ఆదిగురు దక్షిణామూర్తి, త్రేతాయుగంలో దత్తాత్రేయుడు, ద్వాపరయుగంలో వ్యాస శ్రీకృష్ణులు ఈ విధంగా దిగివచ్చి ఈ కలియుగంలో మనందరినీ కూడా దగ్గరగా వచ్చి స్పృశించి 2-3 మాటలతో శ్రద్ధ సబూరి, శ్రద్ధ పెట్టు పని మీద సహనంగా ఉండు అనేటువంటి 2 మాటలతో జాతిని మేలుకొలిపి ఇవాళ ప్రపంచ దేశాలంతటా కూడా సాయినాథుడిని గౌరవించని పూజించని వాడు లేడు అంటే నమ్మండి. లేటెస్ట్ అండ్ క్రేజీ గాడ్ ఎవరయ్యా అంటే ఇవాళ సద్గురు సాయినాథుడే. అలాంటి సాయినాథుడు దిగివచ్చి మనకి ప్రేమించటం ఎలాగో, సేవించుకోవటం ఎలాగో నేర్పించారు. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మాట అన్నారు. మనం ఇళ్లల్లో అశుభం జరిగినప్పుడు మైల పాటిస్తాం. ఎవరైనా చనిపోయినప్పుడు 11 రోజులు 13 రోజులు మైల పాటిస్తూ ఉంటాం. స్వామి ఏమన్నారంటే, ఏ రోజైతే నువ్వు ఇతరులకు సేవ చేయలేదో, బాగా గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే ఇతరులకు నీవు సేవ చేయలేదో ఆ రోజును మైల దినంగా పాటించు అన్నారు స్వామి. ఎంత గొప్ప మాట అది, ఎంత గొప్ప మాట. ప్రతిరోజు పడుకుంటున్నాం, ప్రతిరోజు మనం మరణిస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం. రాత్రిపూట నిద్రలోకి వెళుతున్నామంటే దీర్ఘ నిద్రలోకి మరణించడమే అది.
మళ్ళీ ఉదయం లేస్తున్నావు, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ పునర్జన్మ. అందుకని రాత్రిపూట పడుకోయేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉదయం నుంచి నా దినచర్య ఎలా సాగింది, నేను ఎవరికి ఏం మంచి పని చేశాను, ఎవరిని ఆదుకోగలిగాను, ఎవరికైనా అన్నం పెట్టగలిగానా, ఎవరినైనా సేవించుకోగలిగానా, కనీసం ఒక మాట సహాయమైనా చేయగలిగానని మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవలసినటువంటి రోజు. అటువంటి రోజు ఎప్పుడైనా నువ్వు చేయలేదనుకో, అది మైల దినంగా పాటించమన్నారు. ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. కాబట్టి ఇక్కడ ఇందాక వారు 4-5 నా చేత శాలువా కప్పించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇంకందరూ మరి సేవించుకున్న వాళ్ళే కదా. కాబట్టి ఆ విధమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వారు సమర్థ సద్గురు సాయినాథుడు. ఒక గురువు దగ్గరికి మనం వచ్చామంటే మనకేం దొరుకుతుంది? అసలు గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు? నీ జేబులు ఖాళీ చేసేవాడు నీకు గురువు కాదు. కేవలం బోధ గురువులు కాకుండా ఈ మధ్యన బోధ గురువులు కాకుండా బాధ గురువులు కూడా ఎక్కువైపోతున్నారు. నీ ఇల్లు ఖాళీ చేసేవాడు, నీ జేబులు ఖాళీ చేసేవాడు, నిన్ను నానా రకాల నీ బలహీనతలను ఎన్కాష్ చేసినవాడు నీకు గురువు కాదు. నీకు గురువు అనేవాడు దొరకడు. గురువు నిన్ను స్వీకరిస్తాడు. ఏమిటంటే ఈ గురువు దగ్గర, సాయినాథుడు అనేటువంటి గురువు దగ్గరికి వస్తే మీకేమి లభించింది? ఒక ప్రశాంతత లభించింది. ఆయన మనకి ఏదో ఇస్తున్నట్లుగా భావన కలుగుతోంది. ఏమ్మా, మీ అందరికీ ఒక్కొక్కరికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సాయినాథుడి దగ్గర. ఏమిటా ప్రయోజనం? ఆయన అయస్కాంతం అయితే మనందరం ఇనుప ముక్కలం. ఆయన అయస్కాంతమైతే మనందరం ఇనుప ముక్కలం. అయస్కాంతం ఇనుప ముక్కని ఎందుకు ఆకర్షిస్తోంది? అయస్కాంతం ఇనుప ముక్కని ఎందుకు ఆకర్షిస్తోంది? బంగారాన్ని ఎందుకు ఆకర్షించడం లేదు? వెండిని ఎందుకు ఆకర్షించడం లేదు? ఇనుప ముక్కలు కూడా నిగూఢంగా అయస్కాంత ధర్మం ఉన్నది కాబట్టి. అలాగే మనలో కూడా నిగూఢంగా మానవ ధర్మం, దైవతత్వం ఉన్నది కాబట్టి మనలో ఉన్న మానవత్వాన్ని, దైవత్వాన్ని గురువు అనేవాడు మేలుకొల్పుతున్నాడు. అప్పటి నుంచి నువ్వేమైపోతున్నావు? నువ్వు కూడా దైవాన్ని అయిపోతున్నావు. నీలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పినప్పుడు ఇతరులను చూసి నువ్వు అసూయపడగలవా? ఇతరుల మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకోగలవా? ఏమ్మా, చేయగలమా? అదనమాట గురువు యొక్క సాన్నిధ్యంలో మనకు దొరికేది. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే గురువు యొక్క గొప్పతనం, మనం బాగా కాసినటువంటి పాలని చల్లార్చిన తర్వాత ఏం చేస్తాం? ఒక పెరుగు తోడు చుక్క వేస్తాం. అప్పటి వరకు కదులుతున్న పాలు ఏమవుతుంది? తోడు చుక్క వేయగానే పెరుగుగా మారిపోతుంది. అప్పటి వరకు కదులుతూ ఉన్న ఆ పాలు గట్టిగా తోడుకుంటుంది, అవునా కదా? ఆ తోడుకున్న తర్వాత ఏం చేస్తున్నాం? కవ్వంతో చిలుకుతున్నాం. ఆ చిలికినప్పుడు ఏమవుతోంది? వెన్న తేలుతోంది. 3 వంతులు పైకి, 1 వంతు కిందికి వెన్న తేలుతుంది. ఆ వెన్నను మళ్ళీ తిరిగి మీరు మజ్జిగలో కలపగలరా? కలుస్తుందా? కలవదు కదా. అలాగే కావేశాలతో కాగి ఉన్న మన మనసులకి గురువు యొక్క వాక్కు తోడుచుక్క అయినప్పుడు మన మనసుకు ఒక నిశ్చలత్వం వస్తుంది. అప్పుడు సత్కర్మాచరణ అనే కవ్వం ద్వారా చిలికినప్పుడు, సత్కర్మాచరణ అంటే మంచి పనులు అనేటువంటిది ఆ కవ్వం చేత చిలికినప్పుడు వెన్న ఏ విధంగా అయితే పైకి తేలి మనకు ఒక అద్భుతమైన రుచినిస్తోందో, తిరిగి ఎప్పుడైతే వెన్నను మజ్జిగలోకి కలపలేకపోతున్నామో, గురువు దొరకక ముందు అప్పుడు చేసినటువంటి పాపాలు కానీ, అప్పుడు చేసిన తప్పుడు పనులు కానీ మళ్ళీ చెయ్యలేముగాక చెయ్యలేము. వెన్నను ఏ విధంగా అయితే మజ్జిగలో కలపలేమో, మళ్ళీ పూర్వం చేసిన తప్పుడు పనులు మళ్ళీ చేయకుండా ఉంటాము. ఇదర్ర గురువు యొక్క గొప్ప మహిమ. అందుకనే అవతార పురుషులు అనేవాళ్ళు సాకారంగా దిగివచ్చి మానవుడు ధర్మాన్ని తప్పినప్పుడల్లా అతనిని మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి అవతార పురుషులు దిగి వస్తూ ఉంటారు. ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కోడిపెట్ట ఉన్నది. కోడిపెట్ట ఏం చేస్తోంది? గుడ్డును పొదుగుతోంది. 21 రోజులు పొదుగుతుంది తన రెక్కల కింద పెట్టుకుని. పొదుగుతుందా? పొదిగిన తర్వాత ఏం చేస్తుంది? ఆ కోడిగుడ్డు పొదిగిన తర్వాత ఆ పిల్లగా రూపొంది, ఏది కోడి పిల్లగా రూపుగట్టుకుని తన ముక్కుతో తానే పెంకును చెట్ల కొట్టుకుని బయటకు వచ్చేసింది కోడిపిల్ల. అలాగే గురువు యొక్క సాన్నిధ్యంలో ఉన్న శిష్యుడు కూడా అలా ఆయన వెచ్చని కౌగిలిలో, ఆయన వెచ్చని సాన్నిధ్యంలో పొదగబడి ఎదగబడి తన భవబంధాలను తానే తెంపేసుకుని బయటకు వస్తాడు. అదే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద దగ్గర జరిగినటువంటి గొప్ప సంఘటన.
తన భావబంధాలను తానే తెంపేసుకు. ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు మనవాళ్ళ దాకా ఆస్తులు దాచిపెట్టి వాళ్ళకి అమెరికాలకు పోయి వాళ్ళకి ప్రసవాలకని పోయి వాళ్ళకి ఈ గడిగి నానా తిప్పలు మనకి అవసరమా? మన పిల్లలకి చక్కగా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పగించిన తర్వాత ఇదిగో ఇట్లాగే భావబంధాలను తెంచేసుకోవాలి, సమాజంలోకి అడుగు పెట్టాలి, సమాజానికి కావాలి సేవ అందించాలి, మన ధ్యానము మన పూజ మన జపతపాదులు మనం చేసుకోవాలి. మనకు అది లేదు. ఇంకా పిల్లల కోసం ఇంకా తహతహలాడుతూ ఇంకా పోరాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? చివరికి ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ మనల్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో బారేస్తారు, లేదా వృద్ధాశ్రమంలో పెడతారు. అది అవసరమా మనకి? రెక్కలు వచ్చేంత వరకు వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి చెడు చెప్పాలి. మరి ఇలా బ్రతికితే నువ్వు ఇలా ఉంటావు, ఇలా బ్రతికిపోతే ఇలా చెడిపోతావు, నీ ఇష్టం, ఇక నీ కర్మ, చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మం అని పంపేయడమే. చాలామందిని చూస్తున్నాను అమెరికాలకు పోయి ఇంటికి వచ్చి నెత్తి మొత్తుకుంటున్నారు. సత్యవాణి గారు, అక్కయ్య గారు ఏం చేయాలో మాకు అర్థం. అక్కడ పోతే ఒక మనిషి ఉన్నాడు, పలకరించేవాడు ఉన్నాడు, మాకేమో భాష ఏమో అర్థమై సావదో, వీళ్ళు ఏదో పోతుంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మేము కాపలా గాయాలి, వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళ పిల్లలకి డైపర్లు మార్చాలి. ఇదే మనకు అవసరమా? ఎందుకు వచ్చిన గోవాల ఇది? చక్కగా సాయినాథుడి దగ్గరికి వచ్చి రోజు భజనలు కీర్తనలు పాడుకుంటూ చక్కగా సమాజానికి సేవ చేస్తూ వచ్చిన వాళ్ళకి ఇంత భోజనం పెట్టుకుంటూ ఉంటే పోలా మనకి? ఈ నిర్ణయం తీసుకోండి. పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకండి, సంస్కారం నేర్పండి, అంతే. మా నాన్న నాకేమిచ్చాడు, మా అమ్మ నాకేం చేసింది అంటున్నారు పిల్లలు ఇవాళ. ఈ మాటలు అనిపించుకోవడానిక మనం? అరే నానాగడ్డి తిని వీడి కోసమే కదా నేను సంపాదించే, నానాగడ్డి తిని సంపాదించమని నేను అన్నానా అంటాడు వాడు. మనకి ఎందుకండి ఇవన్నీ? ఏం బాబు అవసరమా? ఎంత హాయిగా ఉంది ఇక్కడ కూర్చుంటే మనందరికీ. అందుకని తల్లిదండ్రులకి ఆ రోగం కుదరాలి, వాళ్ళకి కుదరాలి అది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? జీవిత సత్యాలు ఇవన్నీ, జీవిత సత్యాలు. రాముడు అలా నడయాడు చూపించాడు మనకి. ఎలా ఉంటే మీరు ఇలా ఉంటారు, ఇగో ఇలా ఉంటే ఇలాంటి కష్టాలు పడతారు, రాముడు చూపించాలా జీవితంలో మనకి. కాబట్టి ఆత్మీయ బంధువులారా, గురువు అనేటటువంటి వాడు ఈ విధంగా మనల్ని మేలుకొల్పుతూ ఉంటాడు. పద్మం వికసించినట్టుగా గురువు యొక్క స్మరణ జరగగానే ఆయన మేలుకొంటాడు. మీరు ఎల్లక్కల్లా ఓ సాయి అని ఒక్కసారి మీరు పిలిస్తే షిరిడీలో పలుకుతాడమ్మా. ఆ స్మరణ ఇక్కడ జరిగితే చాలా అక్కడ వినపడుతుంది ఆయనకి. అది గురువు యొక్క గొప్పతనం. ఇది నేను ప్రత్యక్షంగా ఒక అమ్మాయి దగ్గర చూశాను. నా దగ్గర పక్కన కూర్చున్నది ఒక ఆవిడ. ఎవరు? మీకు టైం ఉందా అండి? పర్వాలేదా వెంకటేశ్వరరావు గారు? ఎందుకంటే రాముడిని పక్కన పెట్టేసరికి నా రోగం గేగం అంతా పోయింది. పేరేంటి? అరుణిమ సిన్హా అని ఒక ఆవిడ, వాలీబాల్ ప్లేయర్. ఆమె నేను తునిలో కూర్చున్నాం పక్కన ఒక హై స్కూల్లో. ఆవిడ చెప్పిన విషయాన్ని విని నేను చాలా ఆశ్చర్యపోయాను. గురువు యొక్క గొప్పతనాన్ని గురించి ఆవిడ చెప్తోంది. ఎలా అంటే, ఆవిడ వాలీబాల్ ప్లేయర్గా ఉండి మంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మంచి ప్లేయర్ ఆవిడ. ఒక రోజున ట్రైన్లో ప్రయాణం చేసి వస్తూ ఉంటే దొంగలు అడ్డుకుని ఆవిడ బ్యాగ్ లాక్కోవడానికి కుమ్ములాట చేసి ఎంతోసేపు పోరాడింది దొంగలతో ఆవిడ ట్రైన్లో. పేపర్లో కూడా వచ్చింది ఇది. పోరాడితే ఆ తోపులాటలో ఆవిడని ట్రైన్లో నుంచి పక్కకు తోసేశారు. తోసేస్తే ఆవిడ వెళ్ళి పక్కన పట్టాల మీద పడితే వేరే రైలు ఈమె కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. ఆ కాలు అక్కడికక్కడ దెబ్బతినింది. అదొక పల్లెటూరు. ఆ స్టేషన్లో అక్కడెవరు ఊళ్ళో హాస్పిటల్స్ కూడా లేవు. అదే కాలుతో ఆవిడ దేక్కుంటూ ప్లాట్ఫామ్ మీద, ఎవరు రక్షించాలి ఆవిడని, ప్లాట్ఫామ్ మీదకి దేక్కుంటూ వెళ్ళి అక్కడున్న దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళితే అక్కడ కనీసం ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్స్ కూడా లేరట. ఎనస్థీషియా లేకుండానే ఆమె భరించి ఆ కాలుకు ఆపరేషన్ చేయించుకుని అప్పుడు ఒక నిర్ణయం తీసుకుందట. ఈ సమాజానికి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, ఇదే కాలుతో నేను ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళి అక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేస్తానని నిర్ణయం తీసుకుని మొత్తానికి పట్టుదల పట్టి ఆవిడ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళుతుంది. నేను షార్ట్గా చెప్తున్నాను విషయాన్ని. వెళుతూ ఉంటే అలా వెళుతూ ఉంది. ఇంకొక 10 మీటర్లు వెళ్ళేసరికి ఆమె పట్టుకెళ్ళిన ఆక్సిజన్ అయిపోయిందటండి. అయ్యో ఆక్సిజన్ అయిపోయింది, నేను అనుకున్న నిర్ణయం, నేను ఆ ఛాలెంజ్ నేను తీసుకోలేకపోతున్నాను అని ఇంకా ఆ మెసేజ్ పంపేయడానికి రెడీ అవుతోందంట. సెల్ ఫోన్ ద్వారా నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అన్నట్టుగా పెడదాం అనుకునేసరికి అప్పుడు వెంటనే మైండ్లో ఒక మాటకు, అవును ఆపదలో ఉన్నప్పుడు గురువును స్మరిస్తే గురువు ఆదుకుంటాడని ఎక్కడో విన్నానని చెప్పి అది గుర్తు తెచ్చుకుని రామకృష్ణ పరమహంసని మనసులో నమస్కారం చేసుకుందంట. స్వామి మరి నేను ఇలా అనుకున్నాను, ఇలా ఫెయిల్ అయిపోతున్నాను, నేను నిస్సహాయురాలిని అనుకోగానే పైనుంచి ఒక సిలిండర్ డొల్లుకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చిందట. ఆ ఆక్సిజన్ అందుకుని వెళ్ళి పైకి వెళ్ళి జాతీయ పతాకాన్ని ఎగరేసి ఎంత పేరుగాంచింది. అది
ఆర్తిగా ఎప్పుడైతే భగవంతుడిని మనం పిలుస్తామో, నిస్వార్థంగా చిత్తశుద్ధితో భగవంతుడిని ఎప్పుడైతే మనం పిలుస్తామో పక్కకుండా గురువు పలుకుతాడు, దైవం కూడా పలుకుతుంది. గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతాడు, దేవుడు దిగి వస్తే గురువు అనబడతాడు. గురువుకు నమస్కరిస్తే దేవుడు దిగి వస్తే గురువు అనబడతాడు. గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతాడు. ఇద్దరు ఒకటే, తేడా లేదు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అందుకని దేవుడి కంటే కూడా గురువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఒకరిని ఏమైనా ప్రశ్న వేశారు, గురువు దైవము ఇద్దరు కలిసి వస్తుంటే నువ్వెవరికి ముందుకు నమస్కారం చేస్తానంటే అతను ఏమన్నాడు, నేను ముందు గురువుకు నమస్కారం చేస్తాను. అదేమిట్రా అంటే, అవును మరి ఆ దేవుడిని గురించి చెప్పింది నాకు ఈయనే కదా, ఆయన లేకపోతే దైవత్వం గురించి నాకు చెప్పేది ఎవరు, కాబట్టి గురువుకే నమస్కరిస్తాను, కాబట్టి గురువుకే ప్రాధాన్యత. అందుకని మన మరణ సమయంలో కూడా మనల్ని గురువుని కనుక ఎవరైతే మీరు వదలకుండా పట్టుకుంటారో వాళ్ళు పరలోకానికి వెళ్ళినా వాళ్ళ వ్యవస్థను కూడా ఆయనే దగ్గర ఉండి చూసేటటువంటి వాడు గురువు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతటి మహిమాన్వితుడి శక్తి గురువు దగ్గర ఉంది. అలాంటి సద్గురు సాయినాథుడి యొక్క మందిరంలో మనందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. చాలా సంతోషం. అయితే ఈరోజు మనందరం కూడా మహిళామూర్తులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇంకా రండి దగ్గరికి, బాగా రండి, పర్వాలేదు, రండి ఇంకా అక్కడ కూర్చుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం అందరం చేయవలసినటువంటి ఒక కర్తవ్యం మన మీద ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే మనం బాలరాముడిని చూస్తున్నాం. బాలరాముడిని మనం ప్రతిష్ఠ చేసుకున్నాము అంటే చాలా రామాలయాలు ఉన్నాయి, లక్షల కొద్దీ రామాలయాలు ఉన్నాయి ప్రపంచం అంతటా. ఎందుకంటే జగత్తును పరిపాలించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు, ప్రపంచమంతా పరిపాలించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అటువంటి రాముడిని అక్కడ ప్రతిష్టాపన, ఆయన జన్మభూమిలోనే ప్రతిష్ఠ చేసుకున్నాము అంటే ఇది రాముడిని ప్రతిష్టాపన చేసుకోవడం కాదు, అక్కడ ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకున్నాం. ఇది దాని యొక్క అంతరార్థం. మరి ఆయన విగ్రహం పెట్టేశాం, మనం మూర్తిని పెట్టుకున్న తర్వాత ఏం చేద్దాం మనం? నాకు ఆయన చూపు నాకు అలాగే అనిపించింది. మన అయోధ్యలో రాముడిని చూస్తే, అవును నన్ను తెచ్చిపెట్టారు, బాగానే ఉంది, ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు ఎందుకు నన్ను తెచ్చిపెట్టారు ఇక్కడికి? ఏం చేయమని తెచ్చిపెట్టారు నన్ను ఇక్కడ? నేనేం చేయాలి మీ అందరికీ అని అడిగాడు రాముడు. నాకు అడిగినట్టుగా నాకు అనిపించింది. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? ధర్మాన్ని మళ్ళీ తిరిగి మాలో పాదుకలుపుకోవడానికే నిన్ను నేను తెచ్చిపెట్టుకున్నాం అని నేను అన్నాను. ఏమిటా ధర్మం? రామో విగ్రహవాన్ ధర్మ. అందుకని బాబా కూడా ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణాలు అసలు చేయించమని బాబానే ఆదేశించారు. తెలుసా మీకు ఆ విషయం? ప్రతి సంవత్సరం షిరిడీలో రామనవమి చేయించేవారు, అలాగే దీపావళి చేయించేవారు. ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు తనని పూజించమని చెప్పలేదు సాయిబాబా, వేదవ్యాసుడిని పూజించమని చెప్పాడు. ఆ వ్యాసుడే లేకపోతే మన భారతం లేదు, భాగవతం లేదు, వేదాలు లేవు, విజ్ఞానం లేదు. అందుకని వ్యాస పౌర్ణమి జరుపుకోమని బాబా చెప్పారు మనకి మహానుభావులు. అందుకని ధర్మం అంటే ఏమిటి? అసలేమిటి దీని అర్థం? పిల్లలు అడుగు, రే నీకు ఇది ధర్మం కాదురా అంటాడు. పిల్లాడు ఎవరైనా పెన్సిల్ లాక్కుంటే, రే ఇది నీకు ధర్మం కాదురా, నా పెన్సిల్ లాక్కున్నావేంట్రా అంటాడు. పసిపిల్లవాడు కూడా వాడతాడు ఈ పదాన్ని. అంటే ఏమిటి? ఎవరైతే నీకు బాధ కలిగించారో, ఎవరి వలన నువ్వు బాధపడ్డావో, నువ్వు కూడా ఇతరులకు ఆ రకమైన బాధను కలిగించకుండా ఉండడమే ధర్మం. ఇది సింపుల్. పదం లేదు, ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో పదం లేదు. అందుకని ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారు? రిలీజియన్ అన్నారు. అంటే మతం. మనది మతం కాదు, మనది ధర్మం. మతం అనేది వైయక్తికం, అంటే వ్యక్తిగతం. ధర్మం అనేది యూనివర్సల్, అంటే విశ్వానికి సంబంధించింది ధర్మం. అది మన సనాతన ధర్మం, అంటే ఎటర్నల్ ధర్మ. దానికి ప్రతిరూపమే రామచంద్రుడు.
అది తెలియజేయడం కోసం ఏం జరిగింది? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఈ యావత్తు సృష్టిలో తీపి అనే ఒక ధర్మం ఉందిగా, కారం అనే ఒక ధర్మం ఉందిగా, చేదు అనే ఒక ధర్మం ఉంది, పులుపు అనే ఒక ధర్మం ఉంది. ఈ సృష్టిలో ఉన్న తీపిని మొత్తాన్ని మీరు నాలుకతో రుచి చూడగలరా? అలాగే చేదును రుచి చూడగలరా? కారాన్ని రుచి చూడగలరా? చేదును రుచి చూడగలరా? కాబట్టి అది ఏదో ఒక రూపంలో మనకు దర్శనమిస్తేనే. అలాగే సృష్టిలో ఉన్న యావత్తు తీపి అనే ధర్మాన్ని ఒక మామిడి పండు రూపంలో ఎలా అయితే మన ముందుకు వచ్చిందో, ఒక చెరుకుగడ రూపంలో ఎలా వచ్చిందో, అలాగే సృష్టిలో ఉన్న యావత్తు ధర్మాన్ని కలబోస్తే ఆ వెలుగు ముద్దే రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి ప్రతిరూపం ఎవరయ్యా అంటే రాముడే. ఆ ధర్మానికి ప్రతిరూపమైన రాముడిని అనుసరించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? సీతా మాత. రాముడు ధర్మమైతే సీతమ్మ సంస్కృతి. రాముడు ధర్మమైతే సీతమ్మ సంస్కృతి. ధర్మాన్ని నుంచి సంస్కృతిని విడగొట్టాలనుకున్నాడు ఎవరు? రావణాసురుడు. ధర్మాన్ని నుంచి సంస్కృతిని ఎత్తుకుపోయాడు. ధర్మాన్ని నుంచి సంస్కృతిని ఎత్తుకుపోతే ప్రమాదం అని గ్రహించిన వాడెవడు? ఆంజనేయుడు. అందుకని ధర్మాన్ని నుంచి ఎత్తుకుపోయిన సంస్కృతిని ఆంజనేయుడనే వివేకం వచ్చి కలిపింది ఇద్దరిని. అది రామాయణం యొక్క ఎస్సెన్స్. ఇప్పుడు అలాగే మనం కూడా మన సనాతన ధర్మాన్ని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతిని ప్రేమిస్తున్నాం. అవునా కాదా? గట్టిగా చెప్పండి, అవునా కాదా? అందుకని మన సనాతన ధర్మం అనేటటువంటి మన దాన్ని పాశ్చాత్యులు అనేటువంటి రావణాసురులు విడదీస్తే ఇప్పుడు ఎవరు కలపాలి? అందుకని కాలం అనే లక్ష్మణుడు హెచ్చరిక చేశాడు. ఈ ధర్మాన్ని నుంచి కనుక సంస్కృతి కనుక విడిపోతే చాలా ప్రమాదము, నువ్వు దాటవద్దు అని, కాలాన్ని అధిగమించవద్దని లక్ష్మణుడు గీటు గీస్తే కూడా పాపం ఆ తల్లి వాడి యొక్క భయంకరమైన శాపాలకు భయపడిపోయి ఆవిడ దాటేసింది. అంటే ధర్మాల నుంచి సంస్కృతి వెళ్ళిపోయింది, ఎత్తుకుపోయారు. ఇప్పుడు మనం చేయవలసింది కూడా ఏమిటి? మన ఎత్తుకుపోయినటువంటి మన సంస్కృతిని, విదేశీయుడనే రావణాసురుడు ఎత్తుకుపోయినటువంటి సంస్కృతిని మళ్ళీ మన సనాతన ధర్మానికి తెచ్చుకున్నప్పుడే అప్పుడే రామరాజ్యం. అప్పుడే రామరాజ్యం. దీనికోసమే అప్పుడే అక్కడ కూర్చున్న మన గురుదేవులైన సాయినాథుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఆత్మీయ మహిళామూర్తులారా. మహిళామూర్తులని ఎందుకంటున్నాను? ఏం పురుషులకు లేదా బాధ్యత అంటే, పురుషులకి కూడా బాధ్యతను నేర్పించవలసిన కర్తవ్యం స్త్రీలదే. కాబట్టి స్త్రీలకే చెప్పాలి. నీ గర్భంలో నుంచే ఈ పసివాడు బయటకు వస్తున్నాడు. ఎవరు సృష్టించారు వాడిని? ఎవరు? మనం కాదా? ఈ సృష్టించిన వాడికి నేర్పించింది ఎవరు? మనం కాదా? ఒరే, తల ఇలా దువ్వుకోవాలి, ముక్కు ఇలా చీదుకోవాలి, కళ్ళల్లో పుసులు వస్తే ఇలా తుడుచుకోవాలి, ఏమ్మా దగ్గొస్తే ఇలా చెయ్యి అడ్డు పెట్టుకోవాలి, బట్టలు ఇలా వేసుకోవాలి, అన్నం ఇలా కలుపుకుని తినాలి, ఇలా నంజుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా నడవాలని ఇవన్నీ నేర్పింది ఎవరమ్మా వాళ్ళకి? అమ్మే కదా. కాబట్టి బాధ్యత ఎవరికి ఎక్కువ ఉంది? అమ్మకు ఉంది. మరి అమ్మ చెడిపోతే ఏమవుతుంది? అమ్మ సీరియల్స్ ముందు కూర్చుంటే ఎలా ఉంటుంది? పనికిమాలిన సీరియల్స్ ముందు, దరిద్రపు సీరియల్స్ ముందు భర్తను కొట్టేది, భర్తకు విషం ఇచ్చేది, అత్తగారిని తిట్టేది, అత్తగారిని కొట్టేది, ఆడబడుతులు, తోటి కోడళ్ళు విషం చిమ్ముకోవడం, ఇలాంటి దరిద్రపు సీరియల్స్ ముందు నా తల్లులందరూ కూర్చుంటే ఏమైపోతారు వీళ్ళంతా? తింటే తినడా, లేకపోతే స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకోండి, జొమాటోకి ఆర్డర్ ఇచ్చుకోండి. అయితే గురువుకు నమస్కరిస్తూ ఆయన మేలుకొన్నాడు, శిష్యుడికి నమస్కరిస్తూ ఈయన మేలుకొలిపాడు. అది గురు శిష్యుల యొక్క గాఢత్వం. కర్తవ్యం దైవమాహ్నికం. ఈ లోకాన్ని బాగు చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నది, మంగళప్రదం చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నది. రామచంద్ర మేలుకో. త్రైలోక్యం మంగళం కురు. ఈ మూడు లోకాలని మంగళప్రదం చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నదని ఆ రామచంద్రుడు ఎంతటి వాడో తెలిసాడు. కాబట్టే కౌసల్యాసు ప్రజారామ అంటూ గురు శిష్యులను మేలుకొలిపాడు. ఇవాళ అలా ఉన్నారా? గురువు శిష్యుడు కలిపి తాగడంలా, గురువు ఒక సిగరెట్ ఇలా పడేయని చెప్పి పిలుచుకోవడంలా, ఏది మన గురు శిష్యుల యొక్క గాఢత్వం? ఎక్కడ ఉన్నది? మా టైంలో ఉండేదలా, ఇప్పుడు ఉంటుందా? ఫ్యాకల్టీస్ వచ్చేసారు. ఇప్పుడు అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు అనే పదాలు పోయాయి. టీచరు మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ మ్యామ్,
నా కర్మ నీ కర్మ, నా కర్మ నీ కర్మ, తలకాయలు కొట్టుకోవడమే ఈ నమస్కారాలు. కాబట్టి నమస్కారం అనే సంస్కారం మనదనేది వాళ్ళ విదేశీయులు గుర్తించి షేక్ హ్యాండ్లు మానిపించేసిన కరోనా ఒక మహాదేవత వచ్చి మనందరికీ అన్నీ నేర్పించి వెళ్ళింది. నేర్పించి వెళ్ళిందా లేదా? హెచ్చరిక చేసి వెళ్ళింది. ఇది కాదురా మీ బ్రతుకు, ఇది కాదురా మీ జీవన విధానం, మీదైన జీవన విధానాన్ని మీరే మర్చిపోతే ఎట్లాగరా? ఇది ప్రపంచ దేశాలు ఆచరించడానికి ఉవ్విళ్ళు ఊరుతుంది. మీ అల్లం ఎక్కడుంది, మీ పసుపు ఎక్కడుంది, మీ జీలకర్ర ఎక్కడుంది, మీ మెంతులు ఎక్కడున్నాయి, మీ ఆవాల డబ్బాలని డాక్టర్ ఉన్నాడురా, ఇప్పటికైనా మేలుకోండిరా అని చెప్పడానికి వచ్చింది ఆ మహమ్మారి కాదా తల్లి దేవతగా వచ్చి మనకు బుద్ధి నేర్పించి వెళ్ళింది. ఆఖరి ఒబామా లాంటి అమెరికన్ ప్రెసిడెంట్లు కూడా షేక్ హ్యాండ్ ఇయటానికి భయపడి వాళ్ళ చేతులతో నమస్కరిస్తున్నారంటే ఆ బ్రహ్మాండానికి ప్రతీకని ఈ చెయ్యని, ఈ పిండాండానికి ప్రతీకని ఈ చెయ్యని రెండింటినీ కలిపి చేసే నమస్కారమే నమస్కారంలో సంస్కారం మంది. ఇదండి మన భారతీయత, ఇదండి మనదైనటువంటి సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ఎక్కువ బాధ్యత మహిళలదే. పురుషులకి కూడా బాధ్యత నేర్పించవలసింది మహిళలదే. కాబట్టి మేమే ఎందుకు చేయాలి, మాకు సమాన హక్కులను పోరాడకండమ్మా. అసలు మనకు సమాన హక్కులు ఏమిటమ్మా? ఆ దరిద్రపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని పెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు ఈ దేశంలో. ఎందుకు ఇక్కడ ఈ అవసరమా? మనకి ఉమన్ WOMAN ఉమన్లోని MAN మ్యాన్ ఉన్నాడు, SHE షీలోని HE హీ ఉన్నాడు, FEMALE ఫిమేల్లోని MALE మేల్ ఉన్నాడమ్మా. కాబట్టి మనకంటూ అసలేంటి ఆకాశంలో సగం కాదమ్మా, ఆకాశం అంతా మనమే ఉన్నాం, ఆకాశం అంతా మనదే. మీరు నేర్పిస్తే నేర్చుకునేవాడు పురుషుడు, అతను మనసుతో స్పందిస్తాడు, మీరు హృదయంతో స్పందిస్తారు. తేడా లేదు. హృదయం అనగానే మధ్యలో దయ అనేది ఉంది చూసారా? హృదయం మధ్యలో దయ, అదే మాతృమూర్తి, అదే మాతృమూర్తి, అదే మాతృత్వం, అదే మాతృత్వం. ఎంతటి గొప్ప శక్తమ్మ మనది, ఎంతటి. అందుకని వేదాలు చదవకపోయినా పర్వాలేదన్నారు మహిళలని. అమ్మ వేదమే నీవు, వేదం ఏది చెప్పిందో అది నువ్వు జీవిస్తున్నావు, వేదనలతోనే నీ జీవితం ప్రారంభమవుతుంది. పుట్టిన తర్వాత అమ్మ నాన్న దగ్గర పెరుగుతావు. 2 వంశాలను ఉద్ధరించే గొప్ప శక్తివంతురాలు అమ్మ నువ్వు. 2 వంశాలను ఉద్ధరించే. కట్టుకోబోయేవాడు ఎవరినో నువ్వు ఎప్పుడు చూడలేదు. ఏమ్మా వాడి స్వభావం తెలియదు, అత్తమామలు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఆడపడుచులు ఎలా ఉంటారో తెలియదు, ఆ కుటుంబ సభ్యుల ఆచార వ్యవహారం ఎలా ఉంటే తెలియకుండా నాన్నగారు నిర్ణయిస్తే చిటికను వేలు పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడే నా భారతీయ మహిళ యొక్క గొప్పతనం ఏమిటో అది అర్థం చేసుకుంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే పదం అర్థం ఏమిటో తెలుస్తుంది మీకు. అలాంటి త్యాగమూర్తి 2 వంశాలను ఉద్ధరిస్తూ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా తన పేరు చెప్పుకోకుండా పలానా వెంకటేశ్వరరావు నామధేయస్య తద్ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానామని చెప్పుకుని భారతీయ మహిళ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలుస్తోందమ్మా. మీరు తెలుసుకోవడం లేదు. కానీ అంతటి అద్భుతమైనటువంటి శక్తి స్వరూపిణి, ఆదిపరాశక్తి ప్రతీకలు మాతృమూర్తులు. కాబట్టి ఎక్కడ మనల్ని శాస్త్రం తక్కువ ఎప్పుడు చేయలేదు. మైత్రేయి, గార్గి, సులభ, దమయంతి, ద్రౌపది, సీత వీళ్ళందరూ అడిగిన ప్రశ్నలకి ఏ ఒక్క పురుషుడు సమాధానం చెప్పలేకపోయాడే. నన్నోడి తానోడెనా, తానోడి నన్నోడెనా, ముందు సమాధానం చెప్పమని పాండవులకు పంపించిన ద్రౌపది అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ సమాజం దగ్గర సమాధానం లేదు, ఇప్పటికీ సమాజం దగ్గర సమాధానం లేదు. అలాంటి సమాధానాన్ని ప్రశ్న వేసిందంటే ద్రౌపది ఆ తల్లి యొక్క ఆర్ద్రతతోనే మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. అంటే స్త్రీలు ఎక్కడ అవమానింపబడతారో తప్పకుండా అక్కడ యుద్ధం జరుగుతుంది. ఈ దరిద్రపు సినిమా వాళ్ళు వచ్చి స్త్రీని ఒక సెక్స్ సింబల్గా చూపించి ప్రేమలంటే ఇలా ఉంటుందనేటువంటి దరిద్రపు సినిమాలు, దరిద్రపు నవలలు, దరిద్రపు ఏమేమో మ్యాగజైన్స్ వస్తుంది, సితారలు, జ్యోతి చిత్ర లాంటి వాటిలో స్త్రీని ఆ విధంగా చూపించడం వల్ల సమాజం ఒక వైపు భ్రష్టు పట్టిపోయింది. ఇప్పటికైనా మేలుకొందాం, ఇప్పటికైనా మేలుకొందాం, మేలుకొందాం. అది మనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. అందుకని వేదాలు చదవకపోయినా పర్వాలేదమ్మా, వేదంతో నీకేం పని, అసలు నువ్వే వేదం, నువ్వే వేదము. అందుకని బృహత్ సంహితలో వాత్సాయనుడు చెప్పినటువంటి ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్పాడు?
బ్రాహ్మణులు సత్ప్రవర్తన చేత పాదములయందు మహిమ కలిగిన వారు. బ్రాహ్మణులు సత్ప్రవర్తన చేత పాదములయందు మహిమ కలిగిన వారు. గోవులు పృష్ఠభాగము యందు మహిమ కలిగి ఉన్నవి. గొర్రెలు గుర్రములు లాంటి ముఖమునందు మహిమ కలిగినవి. స్త్రీలు మాత్రం తమ త్యాగం చేత ప్రేమ చేత సర్వము మంగళప్రదమే, సర్వము కూడా వాళ్ళు సారవంతమే అని చెప్పింది. స్త్రీలు ఎక్కడ అమంగళలు కాదు. స్త్రీ ఎప్పుడూ సుమంగళే, ఎప్పుడూ సుమంగళే. గుర్తుపెట్టుకోండి తల్లులారా. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని అనాచారపు మూఢాచారాలను తోసిపుచ్చండి. ఇవన్నీ మానవులు పెట్టుకునే వేదం చెప్పింది కాదు, ఋషులు చెప్పింది అంతకంటే కాదు. స్త్రీలు సర్వము సారవంతమే, సర్వము సారవంతమే. గుర్తుపెట్టుకోండి. మానవ కల్పితాలను నమ్మకండి, వేదాన్నే నమ్మండి, ఋషులు చెప్పిందే ప్రమాణంగా తీసుకోండి మీరు. అందుకని సాష్టాంగ నమస్కారం పురుషులను చేస్తారు, స్త్రీలు చెయ్యరు. ఎందుకంటే స్త్రీలలో ఉండేటటువంటి కొన్ని అంగాంగాలు పవిత్రమైనవి కాబట్టి నేలకు తాకనివ్వకుండా వాళ్ళని జాగ్రత్తగా పవిత్రంగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయనక్కర్లేదు, పురుషుడు మాత్రమే చేస్తాడు. అంత్యక్రియలు కూడా పురుషుడే ఎందుకు చేస్తాడు అంటే స్త్రీలు ఎప్పుడు దీపారాధన స్త్రీలు చేస్తారు, కొబ్బరికాయ పురుషుడు కొడతాడు. మన పూజల్లో కూడా ఎప్పుడూ స్త్రీ వెలిగించే స్థితిలో ఉంటుంది కానీ కాల్చే స్థితిలో లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు వెలిగించే స్థితిలో ఉన్నారు. భర్తలను బ్రతికించుకున్న జాతి మనది కాబట్టి అంత్యక్రియలు పురుషులు చేస్తారు, కాల్చే స్థితిలో మనం లేం. ఎప్పుడు దీపాలు వెలిగించే స్థితిలో మనం ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి మాతృమూర్తులారా. చెప్తా. అప్పుడు మనకి ఆపద్ధర్మ సూత్రాలని కొన్ని ఉన్నాయి. ఆపద్ధర్మంగా చేయడానికి ఇద్దరు ఆడపిల్లలే ఉంటే తప్పనిసరిగా ఆయన గర్భాన జన్మించారు కాబట్టి ఆడపిల్ల కూడా ఆ సమయంలో అంత్యక్రియలు చేయవచ్చు. ఆపద్ధర్మ ధర్మసింధులు కొన్ని నిర్ణయించబడ్డాయి. అటువంటి దాంట్లో ఆపద్ధర్మం అన్నాను నేను. కాబట్టి అసలు ఒరిజినల్గా చేసుకునేటటువంటిది పురుషులు చేయటం. బంధువులు, బాబాయిలు, ఇంకా కొడుకులు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు, అల్లుడు కూడా చేయొచ్చు. సో ఇది ఇప్పుడు ప్రశ్నలు వేస్తే మళ్ళీ సమయం ఎక్కువ అవుతుంది, ముందు తర్వాత చెప్తాం. సో ఈ విధంగా ఏమిటంటే ముఖ్యంగా ఎందుకంటే మాతృమూర్తులు నాకు ఎక్కువ మంది కనపడ్డారు కాబట్టి ఈ విషయాలన్నీ నేను స్మరణకు తెస్తున్నా. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచింది సమాజం. ధైర్యానికి కూడా స్త్రీలే ముందు ఉంటారు. ఎప్పుడు మన ఇంట్లో పురుషులు కంగారు పడతారు, స్త్రీ కంగారు పడదు. ఉండండి మీకెందుకు, నాకు తెలుసుగా చిట్కా ఏమిటో నేను చూస్తాను కదా అని ఆ మనోధైర్యాన్ని ఇవ్వగలిగింది భర్తకి స్త్రీయే. అతను కష్టంలో ఉన్న మీకెందుకంటే నా మంగళసూత్రం తీసిస్తాను, తాకట్టు పెట్టి తెచ్చుకోండి, ఏం పర్వాలేదు అని తన పుట్టింటి వారు ఇచ్చినటువంటి సొమ్మును కూడా భర్తకి ఇచ్చేసి తన కుటుంబాన్ని నిలబెట్టుకునేటటువంటిది మాతృమూర్తి శక్తి. మీ అందరి జీవితాలు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగి ఉంటాయి కాబట్టి ఇవాళ మార్పులు వచ్చాయి. మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నా. అలా ఉండవలసినటువంటి మన ఈ జాతి ఇవాళ తిరగబడుతోంది. దేని మీద తిరగబడుతోంది? ఈ ఆధునికత పేరిట వచ్చిన దాని మీద నీ అకౌంట్ నీది, నా అకౌంట్ నాది అనేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొంచెం మనకి అపశృతులు ఎక్కువగా కనపడుతాయి. వివాహ వ్యవస్థ దెబ్బతింటోంది, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది. అన్ని రకాలుగా కూడా మన జీవన విధానంలో అనేక రకాల అల్లకల్లోలాలు, అపశృతులు ఎక్కువగా వస్తున్నాయి. తిరిగి మళ్ళీ ఆ కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడానికి, ఆ ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠాపన చేసుకోవడానికే ఆలయాలు. లేకపోతే ఎందుకండి ఇది? ఆలయం అంటే ఏమిటి? సమాజ సంక్షేమ కేంద్రం. ఇక్కడికి వచ్చిన వాడికి అన్నం లేని వాడికి అన్నం దొరకాలి, నీళ్లు లేని వాడికి నీళ్ళు ఇవ్వాలి, చక్కగా మానసిక సంతోషాన్ని కలిగించడానికి ఇదిగో ఇటువంటి చక్కగా నీ సంగీత సాహిత్య కార్యక్రమాలు జరగాలి, అలాగే మంచి బోధ జరగాలి, అలాగే ఆనందమయ కౌశలకు పంపించడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా దేవాలయాల్లో జరగాలి. అందుకని ఈ మందిరాలు, మఠాలు, ఆలయాలన్నీ కూడా ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠాపన చేసుకోవడానికి, మానవుల్లో తిరిగి మానవత్వాన్ని మేలుకొల్పడానికే. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం చేసుకోవాలంటే ఇప్పుడు మనందరం చేయవలసింది 5 పంచసూత్రాలు. రాముడిని మనం ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత 5 రకాల సూత్రాలు ఉన్నాయి ఇప్పుడు మన ముందు. 1 సమరసత. ఆయన ఏం చెప్పారు? రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర అల్లా తేరేనా సబ్కో సమ్మతి దే భగవాన్ అన్నారు కదా.
ఆ విధమైన సమరసత అందరిలో కూడా ఉండాలి. మతాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, కులాల మధ్య అండర్స్టాండింగ్. కులాల పేరుతో విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మనల్ని, మతాల పేరుతో విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, భాషల పేరుతో విడగొడుతున్నారు, ప్రాంతాల పేరుతో విడగొడుతున్నారు. ఈ విధంగా ద్వేషభావాలను మనలో రెచ్చగొడుతూ ఉంటే మనలో ఉన్న వివేకం మేలుకోవాలి. అందుకని ముందుగా మనకి సమరసత, ఆ సమరసతా భావం మనం అందరిలో కూడా పాదుకొల్పగలగాలి. సింపుల్గా చెప్తున్నా మీకు. రెండవది కుటుంబ బోధన. మనం కుటుంబంలో కూర్చున్నప్పుడు ప్రొద్దున్నే లేచి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే రాత్రి పడుకోబోయే ముందు, లేకపోతే మధ్యాహ్నం అన్నం తినిపించేటప్పుడు పిల్లల్ని రాముడి గురించి, ధర్మరాజు గురించి, అర్జునుడి గురించి, ప్రహ్లాదుడి గురించి, ఇలా అనేక మంది పాత్రలు ఉన్నాయి, ఆంజనేయుడి గురించి, ఆ పాత్రల గురించి చెప్పుకుంటూ, ఉపనిషత్తు కథలు చెప్పుకుంటూ వాళ్ళకి ఇలా ఉండాలిరా, సమాజం ఇలా ఉంది, బయటకు వెళ్తే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి నాన్న పరిస్థితులు, ఇలా మెలకు కావాలి, ఇలాంటి పానీయాలు తాగితే నీకు రోగం వస్తుంది, ఇట్లాంటి మత్తు పదార్థాలు కనుక తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారో తెలుసా నీకు, వాళ్ళ కథలు చెప్తూ పిల్లలకి దాని పట్ల అవగాహన కల్పించి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండేటి వాతావరణాన్ని కలిగించాలి. అందరం కలిసి ఒకచోట భోజనం చేసే పరిస్థితులు రావాలి. ఇలాంటివన్నీ కుటుంబ బోధన జరగాలి. మూడవది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణం అంటే ఎవరు? సీతమ్మ తల్లే పర్యావరణం. పర్యావరణం అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? సీతమ్మ. సీతమ్మ ఎక్కడి నుంచి పుట్టింది? భూమిలో నుంచి పుట్టింది. ఇప్పుడు రాముడు కళ్యాణం చేస్తున్నాం మనం. రామ కళ్యాణం జగత్ కళ్యాణం. రేపు ఏప్రిల్ 17వ తారీఖు వచ్చింది. అందరం మనం రామ కళ్యాణం చేస్తాం. ఆ రోజుల్లో రామ కళ్యాణం చేస్తే తప్పకుండా సాయంకాలం చినుకులు పడేవి కదండి వెంకటేశ్వరరావు గారు. తప్పకుండా వర్షం పడుతుంది. ఆ రోజు ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఎందుకు పట్టల్లా? ఆ రోజుల్లో పడేది. నెలకు 3 వానలే కురిసేవి. ఏమిటి దాని అర్థం? ఏమిటి అర్థం? రాముడు ఎవరు? నీలమేఘశ్యాముడు. నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు సీతమ్మను కళ్యాణం చేసుకున్నాడు. ఏమిటది? ఇంద్రధనుస్సు అనేటటువంటి ధనుస్సుని నీలమేఘశ్యాముడైనటువంటి రామచంద్రుడు విరిస్తే ఈ నాగటి చాలులో ఉన్న సీతమ్మ తల్లి మీద ఆ వర్షపు చుక్క పడితే లవకుశలనే మొలకలు మొలకెత్తాయి. అది జగత్ కళ్యాణం. అది జగత్ కళ్యాణం. ఇంద్రధనుస్సు అనేటటువంటి ధనుస్సుని నీలమేఘశ్యాముడైన మేఘశ్యాముడు వర్షిస్తే భూమి మీద ఉన్నటువంటి సీతమ్మ తల్లి మీద ఆ చినుకులు పడితే లవకుశలనే మొలకలు మొలకెత్తితే అన్నమో రామచంద్ర అంటున్నాం మనం. అదే రామచంద్రుడు మనకు అన్నం పెట్టాడు కాబట్టి అందుకని రామనవమి రోజున తప్పకుండా వర్షం పడి నెలకి 3 వానలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లేవాళ్ళం. అర్థమైంది? అది రాముడి యొక్క జగత్ కళ్యాణం. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనదే. సీతమ్మ తల్లికి అష్టోత్తరంతో పూజ చేస్తే సంతోషపడుతుందా? ఈ ప్రకృతిలో ఈ రకమైనటువంటి మార్పులను తేనేయకుండా దానిని పరిరక్షించుకుంటే సీతమ్మ తల్లి అనుగ్రహిస్తుందా? ఆలోచించండి. ఆమెను పొగడుతూ మనం ద్వేషిస్తున్నావా? దూషిస్తున్నావా? అష్టోత్తరంతో కీర్తిస్తున్నాం. అది కీర్తిస్తే ఒప్పుకుంటుందా? పొగిడితే ఒప్పుకుంటుందా? నువ్వు ఇలా జీవిస్తే ఒప్పుకుంటుందా సీతమ్మ తల్లి? కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్లాస్టిక్ అనేది అసలు వాడకూడదు. చక్కగా వీలైనంత వరకు ఆరు బయట చక్కగా మంచం వేసుకుని పడుకోవడానికి కనీసం కరెంటు ఖర్చు కొంత తగ్గించి ఏసీల వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు పర్యావరణాన్ని కొంత కాపాడుతాం. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఓజోన్ పొర తగ్గిపోయి మనకి వర్షాలు పడుకోకుండా ఇప్పుడు తుఫానులు వరదలు బీభత్సాలు తుఫానులు కూడా ముద్దుల పేర్లు హుద్ అని ఏవేవో పేర్లు కూడా ముద్దు పేర్లు పెట్టుకుంటున్నాగా. వాటికి కూడా చక్కగా ఈ సంవత్సరం ఎన్ని తుఫాన్లు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఋతుపవనాలు ఎప్పుడు గతులు తప్పుతాయి? మానవ ధర్మం గతి తప్పినప్పుడు ఋతుపవనాలు కూడా గతులు తప్పుతాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మం గతి తప్పినప్పుడు ఋతుధర్మాలు గతులు తప్పుతాయి. బ్రాహ్మణ అంటే జ్ఞానము, క్షత్రియ అంటే బలము, వైశ్య అంటే ధనము, శూద్ర అంటే శ్రమశక్తి. ఈ 4 సమాజానికి 4 అంగాలు. ఈ 4 కమిట్మెంట్తో పనిచేయకపోతే ఋతుపవనాలు కూడా గతులు తప్పుతాయి. మీరేమి శ్రమ పడక్కర్లేదు. మీరు ఇళ్లలో కూర్చోండి, మీకు కావలసిన పథకాలన్నీ మేము ఇచ్చేస్తాం, మీరు హ్యాపీగా కూర్చోండి అని ప్రభుత్వాలు పథకాలు పెడితే శ్రమ సంస్కృతిని నాశనం చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? 10 రూపాయలకు అమ్మవలసిన 100 రూపాయలకు అమ్మితే ఏమవుతుంది?
సమాజాన్ని రక్షించవలసి సమాజం ఏమైపోతుంది. కాబట్టి ఈ నాలుగు సమాజానికి 4 అంగాలు. ఈ 4 అంగాలు కనుక కమిట్మెంట్తో పనిచేస్తే మానవుడికి కష్టాలు ఉండవని సత్యనారాయణ స్వామి వ్రత కథలో, అందుకే ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం చేయించేవారు బాబాజీ. సత్యవ్రతాలు, సాయి వ్రతాలు ఎందుకని? ఈ 4 వర్ణాలు అంటే 4 ప్రవృత్తులు, కులాలు కాదక్కడ. బ్రాహ్మణ అంటే జ్ఞానశక్తి, క్షత్రియ అంటే బలము, వైశ్య అంటే ధనము, శూద్ర అంటే శ్రమశక్తి. ఈ 4 కమిట్మెంట్తో పనిచేస్తే మానవులకు కష్టాలు ఉండవు. కాబట్టి సత్యాన్ని వ్రతంగా స్వీకరించండి, కమిట్మెంట్తో పని చేయండి అని చెప్పింది సత్యనారాయణ స్వామి వ్రత కథ. తీర్థానికి ప్రసాదానికి ముడిపెట్టేసి మనం తీర్థం తీసుకోకపోతే పాపం వస్తుంది, ప్రసాదం తీసుకోకపోతే ఓడ మునిగిపోతుంది, ఇలాంటి కథలు కాదు మనకి చెప్పింది. సత్యమే నారాయణ స్వరూపం, దానిని సత్యాన్ని ఆచరించండి. ఇది నేను అథెంటిక్గా ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి సత్యాన్ని వ్రతంగా స్వీకరించినటువంటి వాడికి ధర్మపత్నిగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మీకు. నేను ధైర్యంగా చెప్తున్నాను ఈ విషయాన్ని మీకు. అలాంటి ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి భగవంతుడు తనకు తానుగా ఎంత దగ్గరగా తీసుకుంటాడో కూడా నిరూపించబడినటువంటి కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను ఆత్మీయ సోదరులారా. ఆ నైతిక స్థైర్యం ఉన్నప్పుడే గట్టిగా మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి సత్యమే నారాయణ స్వరూపం. సత్యహరిశ్చంద్రుడు గాథ నుండి మనం ఇప్పుడు అక్కడి నుంచి పరంపరగా వస్తుంది మన రామచంద్రుడి చరిత్ర. అటువంటి ఈ భూమి మీద పుట్టిన మనకి మెకాలి అనే ఒక దరిద్రపు కొట్టు వెధవ ఈ దేశానికి వచ్చి ఒక విద్యావేత్తనంటూ వచ్చి మన సంస్కృతిని పట్టుకెళ్ళి మాట్లాడాడు కూడా బ్రిటిష్ పార్లమెంట్లో. నేను భారతదేశం ఆమూలాగ్రము సంచరించి వచ్చాను, ఎక్కడ చూసినా విలువలు విలువలు విలువలే, ఒక్క దొంగ నాకు కనపడలేదు భారతదేశంలో, ఒక భిక్షగాడు నాకు తారసపడలేదు భారతదేశంలో. వాళ్ళని జయించడం చాలా కష్టం అనిపించింది. ఎలా జయించాలా నేను బాగా ఆలోచించాను. ఆలోచిస్తే నాకు కొంతమంది భారతీయులు సహకరించారు, ఉంటారుగా ఎప్పుడు కూడా డబ్బుల కోసం కక్కుర్తిపడేవాళ్ళు, సహకరించారు. అందుకని నేను వాళ్ళకి వాళ్ళదైన సంస్కృత భాషను తీసిపారేసి విద్యా విధానంలో మార్పు తెచ్చేసి ఇంగ్లీషు విద్యా విధానాన్ని వాళ్ళకి ప్రవేశపెట్టి హాయిగా తల్లుల్ని మమ్మీ అని పిలిపించేటట్టు చేశాను, డాడ్ అని పిలిపించేటట్టు చేశాను, ఇంగ్లీషు రైమ్స్ నేర్పించేటట్టు చేశాను. మా పిల్లవాడు ఇంగ్లీష్లో నన్ను ఇడియట్ అని బాగా తిట్టాడని తల్లులు మురుసుకుని, నాన్నలు డాడ్ అంటే చచ్చిపోయాడు, గురువులు అధ్యాపకుడు ఉపాధ్యాయుడు లేరు. డబ్బులు ఇస్తే బతకలేక బడిపంతులు, వాళ్ళు బతక నేర్చిన బడిపంతులు తయారైపోయారు. బడి చదువులు రాబడి చదువులు అయిపోయాయి. వీటన్నింటినీ వెళ్ళగొట్టుకోగలగాలి మనం. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి రాముడు కూడా మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసి మనందరినీ కూడా సనాతన ధర్మ పరాయణులుగా, ఆర్ష ధర్మోపాసకులుగా మనందరం ఈ ఆస్తిక భూమికి వారసులమని చెప్పుకోవడానికి అప్పుడు మనందరికీ కూడా అర్హత లభిస్తుంది. అందుకని పర్యావరణం, ఆ తర్వాత స్వభావ జాగరణ. మనలందరిలో ఒక స్వభావం ఉంది, ఒక ప్రవృత్తి ఉన్నది. ఆ స్వభావాన్ని మనం జాగృతం చేసుకోవాలి. రామరాజ్యం ఎప్పుడు సిద్ధిస్తుంది మనకి? ముందు సీతాన్వేషణ జరగాలి, రెండవది వారధి నిర్మాణం జరగాలి, మూడవది రావణ సంహారం జరగాలి. నీలో శక్తి ఉన్నది, మేలుకొలుపుకో. ఆంజనేయ స్వామిని గనుక అరే నువ్వు దాటగలవు అంటే అన్ని యోజనాలు దాటినట్టుగానే ప్రతి స్త్రీలో కూడా ఒక సృజనాత్మకత ఉన్నది, ప్రతి స్త్రీ కూడా ఒక శక్తివంతురాలే. అందుకని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ ప్రభాతే కరదర్శనం అంటూ ఆ చేతులు 3 చూసుకుని ముద్రలోంచి లేస్తాం మనం. నాలో ఉన్నటువంటి శక్తి 3, జ్ఞానం ఉన్నది, ఇదిగో ఈ సౌండ్, ఈ రూపం, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి వేడి ఉష్ణోగ్రత, ఈ 3 కూడా మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి, ఈ 3 నాలో ఉన్నాయి. హీట్ ఉందా? థర్మామీటర్ పెడుతున్నాడా డాక్టర్? హీట్, లైట్, ఈ వెలుగు, సౌండ్, ఈ మాట, ఈ 3 నాలో ఉన్నాయి. ఈ 3టిని నేను మేలు కలుపుకుంటూ నా దినచర్యను ప్రారంభించుకుంటున్నానంటే అలా నీలో ఉన్న 3 శక్తుల్ని మేలు కలుపుకో. అదే శక్తి అన్వేషణ. నీలో ఉన్న శక్తితో నువ్వు ఏదైనా చేయగలవు. శక్తి అన్వేషణ జరగాలి అంటే అది సీతాన్వేషణ జరగాలి. రెండవది వారధి నిర్మాణం. ఆ వారధి కడుతూ ఉన్నప్పుడు ఎవరెవరు కట్టారండి వారధిలో? ఎవరెవరు పాల్గొన్నారు? నరులు పాల్గొన్నారు, వానరులు పాల్గొన్నాయి, పక్షులు పాల్గొన్నాయి, ఉడతలు పాల్గొన్నాయి, అన్నీ పాల్గొని వారధి నిర్మాణం చేశారు. కాబట్టి నేను కమ్మ, నేను రెడ్డి, నేను బ్రాహ్మణం, నేను అది, నేను ఇది అనేటటువంటి అన్నీ కూడా మన వ్యక్తిత్వాలన్నీ కరిగిపోవాలి. అక్కడ మన కులాలన్నీ కరిగిపోవాలి. అప్పుడు మనం మానవులం అనేటటువంటి భావన చేత ఆ వారధి నిర్మాణం జరగాలి. అప్పుడు దశకంఠ సంహారం,
మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనలో సంహరించుకోవాలి. ఈ సీతాన్వేషణ జరగాలి, అందరం ఒకటే నేను వారధి నిర్మాణం జరగాలి, మనలో ఉన్న అరిషడ్ వర్గాలను సంహరించాలి. అప్పుడు రామరాజ్యం సిద్ధిస్తుంది. ఇదండి రాముడి యొక్క రామరాజ్యం యొక్క రామాయణం యొక్క టోటల్ ఎస్సెన్స్ ఏంటంటే ఇది నేను 3 ముక్కల్లో చెప్పాను మీకు. అర్థమైందా? ఇది రామాయణం యొక్క ఎస్సెన్స్. అందుకే సద్గురు సాయినాథుడు ఎప్పుడు కూడా రామనవమి ఉత్సవాలు ఎందుకు జరుపుకోమన్నారు, రాముడి కళ్యాణం ఎందుకు జరుపుకోమన్నారు, ఈ అంతరార్థాన్ని గ్రహించండి, అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయని చెప్పారు. ఇది వాస్తవం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా విడాకుల సంఖ్య పెరిగిపోతుంది. మొన్న మురారి బాపు గారు కెనడాలో ఒక ఉపన్యాసం చెప్పారు. 7 రోజుల రామ సప్తాహం జరిపి 6వ రోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు. మీలో భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు రేపు 7వ తేదీ రామ పట్టాభిషేకం జరుగుతుంది, వచ్చి మీరు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి భార్యాభర్తలుగా వచ్చని అనౌన్స్ చేశారు ఆయన. అప్పుడు ఒక వింత జరిగింది. ఏంటో తెలుసా? ఇటువైపు అంతా మగవాళ్ళు కూర్చున్నారు, అటంతా ఆడవాళ్ళు కూర్చున్నారు ఉపన్యాసంలో. ఈ మగవాళ్ళలో ఉన్న ఒక అబ్బాయి లేచి ఆడవాళ్ళలో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి రేపు మన ఇద్దరం కలిసి వద్దామా అని అడిగాడు చెవులో. అమ్మాయి కూడా ఆశ్చర్యంగా అనిపించి నాకు కూడా అలాగే అనిపించింది, తప్పకుండా అయితే మీరు రేపు రాత్రి మన ఇంటికి రండి, ఇద్దరం కలిసి మన బాబుని తీసుకుని వద్దామని. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు 10 సంవత్సరాలకు విడిపోయిన జంట, విడాకులు తీసుకున్న జంట. వాళ్ళిద్దరూ ఈ రామాయణం ఎప్పుడైతే మురారి బాపు గారు చెప్పారో, సీతారాముల యొక్క దాంపత్య జీవితాన్ని ఎప్పుడైతే విన్నారో, ఆ దాంపత్య ధర్మాలను గొప్పతనం ఏమిటో తెలిసి ఇద్దరు కలిసి బ్రతకాలనుకునేటువంటి ఆలోచన వచ్చి తన కుమారుడిని తీసుకుని ఇద్దరు పట్టుబట్టలు కట్టుకుని ఆ రాముడి యొక్క అక్షంతల శిరస్సును ధరించి మళ్ళీ తిరిగి కాపురం మొదలుపెట్టారమ్మా. అదమ్మా రామాయణం యొక్క విశేషం. ఒకరోజు ఇలాగే నేను రాజమండ్రి వెళుతూ ఉంటే నేను ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను. ఒక పెద్ద ఆయన ఇక్కడ కూర్చుని మన సిద్ధాంతి గారిలాగా కూర్చుని అలాగే చదువుకుంటున్నారు పుస్తకాన్ని. ఆ జంటలో ఉన్న ఒక పిల్లవాడు ఏం చదువుతున్నావు తాతగారు అన్నాడు. రామాయణం చదువు. ఎన్నిసార్లు చదివాడు? 100 సార్లు చదివా. మళ్ళీ 100 సార్లు చదివినా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చదువుతున్నా, పని లేదని ఇంకేం పుస్తకం దొరకలేదా అని అడిగాడు. ఆయన నవ్వు ఊరుకున్నాడు. ఇప్పుడు ఆయన నవ్వినట్టే నన్ను చూసి. నవ్వితే ఈలోపు ట్రైన్ వచ్చిందండి. ఈలోపు ట్రైన్ వచ్చేసేస్తే ఆ పెద్ద ఆయన ఎక్కారు, నేను ఎక్కాను, ఈ పిల్లాడు ఎక్కాడు. తెరా చూస్తే భార్య పక్కన లేదు. రోజుకుంటూ మళ్ళీ పరిగెత్తాడు స్టేషన్లో. బండి దిగేసి పరిగెత్తుపోయి భార్యను చేయి పెట్టుకుని లాక్కొచ్చి ఎక్కిచ్చాడు. అప్పుడు పెద్ద ఆయన నోరు తెరిచాడు ఈయనలాగే. ఏమని? చూసావా, నన్ను రామాయణం ఎన్నిసార్లు చదివాని అడిగావు కదా, ఇప్పుడు అర్థమయ్యిందా అన్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అన్నాడు. సంబంధం ఏంటో చెప్తాను విను. సీతారాములు ఇద్దరూ బయలుదేరి ఆ గుహుడు పడవ నడుపుతూ ఉండగా ముందు సీతమ్మను పడవ ఎక్కించి తర్వాత తాను ఎక్కాడయ్యా. భార్యను బయటకు తీసుకొచ్చినప్పుడు భార్యను ముందుగా ఎలా జాగ్రత్తగా తీసుకోవాలో రామాయణం చెప్పుండేది నీకు మరి తెలుసుకుంటే. అందుకని నువ్వు భార్యను అక్కడ వదిలిపెట్టే గబగబా ఎక్కేసి అవుట్ అయ్యాను. ఇది ఇది సందేశం, ఇవి మెసేజెస్. ఎన్ని మెసేజెస్ ఉన్నాయి ఇందులో. అలాగే సీతాదేవి పెళ్లి కుదిరిన తర్వాత ఇలాగ తల్లి జడేస్తోంది. సునైన, జనక మహారాజు ధర్మపత్ని పేరు సునైన. పెళ్ళి అయిపోయింది, పెళ్ళి కుదిరింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగింది కదా. జడేస్తుంటే సీతమ్మ అడిగింది, అమ్మా ఇప్పటి వరకు అలా ఉన్నాను కదా, వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా నాకు జడ వేస్తున్నావమ్మా అని అడిగింది. బాగా వినండి అమ్మా ఇది అంటే అప్పుడు అనింది సునైన, చూడమ్మా ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ అల్లరిగా చక్కగా మా అందరి దగ్గర గారంగా పెరిగావు కదా, ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి వెళుతున్నావు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క స్వభావాలన్నీ ఎలా ఉంటాయో మరి. అందుకని వాళ్ళందరినీ ఇలా పాయలుగా ఎందుకంటే ఒక్కొక్క వెంట్రుకని శృతి తీసుకుంటూ ఎందుకు దూతున్నాను, అందరినీ అలా కలగలుపుకుంటూ ఇలా అల్లుకుంటూ పోవడానికి జడ వేయటం అనే సంప్రదాయం అమ్మా. అక్కడ కుటుంబంలోని అందరి చేత నువ్వు ఇలా అనగలుపుకుంటూ కలగలుపుకుంటూ శృతి కలుపుకుంటూ జీవించడం కోసమే ఈ జడ అనేటటువంటి సంప్రదాయంగా నీకు సందేశం ఇస్తున్నానమ్మా అని చెప్పిందమ్మా సునైన సీతమ్మ తల్లికి. ఏ వంట పదార్థాలు ఎలా చేయాలో, ఎలాంటి పదార్థాలు తింటే కుటుంబంలో అందరికీ మంచిదో అవన్నీ నేర్పించి పంపించింది. వాడు ఉందా? అది ఉందా? లేదు కదా. ఇవాళ వాడు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటే పెద్ద పెద్ద గొడుగులు ఒకటి అడ్డం దరిద్రం. ఆ ఫోటో షూట్లు ఒకటి, ఆ లావు పళ్ళెం ఒకటి పుచ్చుకుని నుంచుని తినాలి. అడుక్కునే వాడు వస్తే మనమే వేస్తాం చక్కగా వెళ్ళి. మనం పోయి అడుక్కుంటే వాళ్ళు ఇలా బారేస్తుంటారు, మెంగండ్రా సావండ్రా అన్నట్టు అక్కడ నుంచుంటారు కొంతమంది. అక్షంతలు ఇక్కడి నుంచి వెయ్యాలి. ఈ పెళ్ళికి ఎక్కడి నుంచి వెళ్ళిన పాప ఎక్కడో పెడతారు ఊరు చివర, అక్కడికి పోవాలి, అక్షంతలు వేయాలి, పలకరించే నాథుడు ఉండడు.
వేల మంది మనుషులు వస్తూ ఉంటారు. ఏం పెళ్ళిళ్ళండి, జీలకర్ర బెల్లం పెట్టి సహజంగా ఫోటోగ్రాఫర్ నన్ను చూడు అంటే వీడు మొగుడు అవుతాడా వాడు మొగుడు అవుతాడా? ఆలోచించండి ఇవన్నీ. ఏమండి, కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం వల్ల అందులో ఒక అద్భుతమైన ఒక సైన్స్ ప్రక్రియ ఉన్నది, ఒక రసాయనిక చర్య ఉన్నది. కానీ ఇక్కడ ఆల్బమ్, అందుకని ఆల్బమ్లు మిగిలిపోతున్నాయి. ఇప్పుడు రెండో పెళ్లి కుదిరినాక ఈ ఆల్బమ్లు ఏం చేయాలో తెలిసి చావట్లేదంట వీళ్ళకి. వీడు ఎప్పుడైనా చూస్తే వీడు ఎక్కడంటాడో, ముందు మొగుడుని చూసి ముందు పెళ్ళాన్ని చూసి ఈ ముందు పెళ్లి ఆల్బమ్లన్నీ ఏం చేయాలో అర్థం కాక వస్తున్నారు ఇప్పుడు అందరూ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, ఇది నిజం, ఇది నిజం. ఇలాంటి సమస్యలు పడుకుంటున్నాం. అందుకని సీతారాముల కళ్యాణం ఘట్టాన్ని, సీతారాముల పట్టాభిషేక ఫోటోని పెట్టుకుని మనం పెళ్లి చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళలాగా ఆదర్శంగా జీవించాలి. అందుకనే పూజ ప్రారంభంలో ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. ఆదర్శ ముని దంపతులు, ఆదర్శ దంపతులని తలుచుకుంటూ మనం పూజ మొదలు పెడతాం. ఈ ముగ్గురు యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని మనం ఆశీర్వదిస్తాం. లక్ష్మీనారాయణలో ఉండండి రా అంటే లక్ష్మీనారాయణ ఇద్దరిది ఒకటే ఆలోచన, మీ ఇద్దరిది ఒకటే ఆలోచన కలిగి ఉండాలి. లక్ష్మీని ఎప్పుడైతే హృదయస్థలం మీద పెట్టుకున్నాడో మీ ఇద్దరి ఆలోచన ఒకటిగానే ఉండాలి. మళ్ళీ రెండు ఉమామహేశ్వరాభ్యాం నమః, ఇద్దరు పనిని చెరిసగం పంచుకున్న వాళ్ళు అర్ధనారీశ్వరుడు. ఆలోచన దగ్గర నుంచి కార్యాచరణ వరకు ఇద్దరు చెరిసమానంగా పంచుకున్న వాళ్ళు ఉమామహేశ్వరులు. కాబట్టి అలా మీరిద్దరు చెరిసగం పంచుకోండి పనిని. నేను మగాడిని, నేనెందుకు చేయాలి, మగాడు అనకూడదు. బాధ్యతగా నువ్వు కూడా ఆమెకు సహకరించాలి, ఆమె కూడా నీకు సహకరించాలి. ఉమామహేశ్వరాభ్యాం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. బ్రహ్మదేవుడికి సరస్వతి ఎక్కడ నాలుక మీదే ఉంటుంది. ఒకటే మాటగా ఉండండి ఇద్దరును. ఆయన దగ్గరికి అబ్బా నాదేం లేదని అంతా ఆయన ఇష్టం అండి అంటుంది ఆవిడ. ఆయన దగ్గర అబ్బా అలాగే అంటుందండి పాపం, అంతా ఆవిడ ఏది చెప్తే అదేనండి. అలా ఇద్దరు ఒకే మాటగా ఉండేవాళ్ళు బ్రహ్మ సరస్సు. అందుకని ఈ ముగ్గురు యొక్క ఆశీస్సులు మీకు ఉండుగాక. అలాగే చంద్రుడు రోహిణిని కూడా పొగుడతారు, చంద్రీ రోహిణిలాగా ఉండండి అని. సూర్యుడు ఛాయాదేవి. సూర్యుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఇంత పెద్ద పని పెట్టారు. ఆయన భార్య పాప ఆయన వేడికి వాడికి తట్టుకుంటూ ఆయన వెంట పడుతూనే ఇవాళ బాబాది ఇది ఉంది అది ఉంది అది ఉంది, ఇది చేయాలి, ఇంతమంది వస్తారు వంట చేయాలి, ప్రసాదాలు చేయాలి. ఆ వేడికి వాడికి, సూర్యుడు వేడికి వాడికి తట్టుకుంటూ ఛాయాదేవి ఎలా పరిగెత్తుతుందో మన అమ్మలందరూ అలాగే ఉండేవారు. నాన్నగారు వచ్చి 100 మంది వస్తున్నారు భోజనాలు, పొలానికి ఇంతమందికి పాలేరులకు భోజనాలు పెట్టాలంటే పాప వాడికి వేడికి తట్టుకుంటూ మన అమ్మలందరూ పనులు చేస్తారు. వాళ్ళు ఎవరు లేరలా బ్రహ్మాండంగా ఇప్పుడు మేనేజ్మెంట్లు వచ్చేసినాయి, చక్కగా హాయిగా ఈవెంట్ మేనేజర్స్ వచ్చారు, వండిచ్చేస్తున్నారు, పర్వాలేదు. అలా ఉండేవారు ఛాయాసూర్యులు. ఇక రోహిణీ చంద్రుడు పాపం బయటికి చాలా అందంగా అంటాడు చంద్రుడిలాగా. ఈయన ఇంట్లోకి వెళితే రోకళ్ళు పగిలిపోతుంటాయి. ఏమ్మా అర్థమైందా? గయ్యాళి భార్యలు. బయటకు వస్తే చాలా గ్లామరస్గా ఉంటాడు మహేష్ బాబులాగా, లోపలికి వెళ్తే చూడాలండి ఇక సంగతే. ఎవ్వరికి వినపడుకోకుండా ఉంటూ ఉంటాయి, దెబ్బలు తింటూ ఉంటాడు. పైకి మాత్రం భార్యను కొడుతున్నట్టు నటిస్తుంటాడు ఈయన, లోపల తినేది తన్నులు తినేది ఆయనే. వీడు రోహిణీ చంద్రులు. డీజే పెట్టేసి అనుభవం ఉందా? చెప్తున్నా సరదాగా. సో ఇలాంటివన్నీ అలాంటి దాంపత్య ధర్మాలమ్మ, అలాంటి సరదాగా కాసేపు నవ్వు కూడా. ఏంటో నాకు అదేంటో వెంకటేశ్వరరావు గారు నమ్మరు, సత్యవాణి గారు నాకు అబద్ధం ఆడుంటారు బాగాలేదని కదండి. కానీ నిజంగానే మీ అందరినీ చూస్తే ఉత్సాహం వచ్చింది. పైగా ఆ బాలరాముడిని పక్కన పెట్టిన తర్వాత అసలు మరింత ఇదిగా అటు చూస్తే ఇక్కడి నుంచి చూస్తుంటే భలే పెట్టారండి మీరు. నాకు అద్దంలో బాబా కనిపిస్తున్నారు. ఈ విధంగా ఎటు చూసినా అదే. మన అయోధ్య వెళితే అదే, इधर देखो जय श्री राम, उधर देखो जय श्री राम, नीचे देखो जय श्री राम, ऊपर देखो जय, कहीं भी देखो जय श्री राम, कहीं भी देखो సాయి రామ్, కహీ బి దేఖో సాయి రామ్, కహీ బి దేఖో సాయి రామ్ అన్నట్టు పెట్టారు మీరు కూడా. చాలా సంతోషం. మరి ఇక పర్యావరణం గురించి చెప్పుకున్నాం. సీతమ్మ పర్యావరణం పట్ల ఎందుకంటే భూమిలో ఏ చిన్న మార్పు వచ్చినా సీతమ్మకి తెలిసిపోయి బాధపడుతుంది ఆవిడ. సీతమ్మ బాధపడుతుంది. మునులను కూడా కోప్పడింది ఒకసారి వెళ్ళి సీతాదేవి. మీకు తెలుసా, మునీశ్వర్లందరూ కట్టుకుంటూ ఉంటే, కుటీరాలు కట్టుకుంటుంటే, ఏమిటండి మీరందరూ కుటీరాలు కట్టుకుని ఇంత చెట్లు నరికేస్తున్నారు, కాబట్టి ఒక చెట్టుని మీరు నరికినప్పుడు 2 చెట్లు మీరు అక్కడ నాటిన తర్వాతనే 2వ చెట్టు అనుమతి తీసుకుని మంత్రం చెప్పి తీసుకోమని సీతమ్మ నేర్పించింది ఈ సంస్కృతి మనకి. అలాగే
వీళ్ళిద్దరు వనవాసంలో ఉన్నప్పుడు కుటీరం కట్టుకుంటున్నారు, పర్ణశాల కట్టుకోవడానికి లక్ష్మణుడు ఒక ప్లేస్ని ఎంపిక చేశాడు. బాగా వినండి, ఇది ఎంపిక చేశాడు. అదయ ఇక్కడ సరోవరం ఉంది, చక్కగా పక్షులు, చక్కగా కోయిలలన్నీ కుహు కుహు అంటూ చాలా చక్కగా ఆనందాన్ని ఇస్తున్నాయి, సుందర నందనవనంగా ఉంది, ఇక్కడ కట్టుకుందామన్నాయా అంటే సీతమ్మ కొంచెం అబ్జెక్ట్ చేసింది, వద్దులే ఇక్కడ అన్నట్టుగా. పోనీలే తమ్ముడు ఉత్సాహపడుతున్నాడుగా, కట్టుకొని సీత అన్నాడు. సరే కట్టాడు. కట్టిన మరుక్షణంలో కూలిపోయింది అది. సీతమ్మ తమాషగా నవ్వుకుంది. అప్పుడు రాముడు అడిగాడు, ఏం సీత నీకు ఎలా తెలిసింది ఇది అంటే, తెలుసండి నాకు ప్రకృతిలో ఏ చిన్న మార్పు వచ్చినా నాకు వెంటనే నా హృదయం బాధపడుతుంది, నాకు తెలిసిపోతుంది. ఎలా తెలిసిందని అడిగితే, ఆ చెట్టు మీద ఉన్న పక్షి తన గూడును ఎప్పుడైతే ఇక్కడ నుంచి వేరే చోటుకు మార్చుకుంటోందో అప్పుడే తెలిసిపోయింది నాకు ఇక్కడ ఏదో రాబోతోందని, అందుకే ఇక్కడ వద్దన్నాను అని చెప్పింది. ప్రకృతిలో వచ్చే ప్రతి మార్పు సీతమ్మకు తెలుసు. అలాంటి ప్రకృతిని మనం కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. 4వది. ఇక 5వది సివిక్ ఒబీడియన్స్. మన సాధారణంగా మనకి భారతీయులకి సివిక్ సెన్స్ చాలా తక్కువ. జనాభా ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసేయటం, బాత్రూములకు వెళితే వాటిని ఫ్లష్ చేయకుండా వచ్చేయడం, ఆ పరిశుభ్రతను పాటించకపోవడం, అలాగే చట్టాలను ఉల్లంఘించడం, ఇవన్నీ కూడా మనం చేసే తప్పుడు పనులు. కాబట్టి ఇక నుండి రాముడిని ప్రతిష్ఠ చేసుకున్నాం కాబట్టి మన గురుదేవులు సాక్షిగా ఇక నుంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా ప్రభుత్వం ఏ చట్టాలనైతే ఇస్తుందో ఆ చట్టాలను అధిగమించకుండా పౌరధర్మాన్ని పాటించటం అనేది, పాలకులు పాలనా ధర్మాన్ని పాటిస్తే పౌరులు కూడా పౌరధర్మాన్ని పాటించడం అని ఈ 5 సూత్రాలు మనం పాటించినప్పుడే అక్కడ బాబా రాముడు ఇద్దరు వేరు కదా. ఆయన సాయిరామ్ అంటున్నాం, ఈయన జై శ్రీరామ్ అంటున్నాం. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఏమీ తేడా లేదు. ఆ విధంగా నేను చెప్పినట్టుగా మొట్టమొదటిది ఏంటి, సమరసత ఏమన్నాను నేను, 2వది కుటుంబ బోధన, 2వది 3వది పర్యావరణం, 4వది స్వభావ జాగరణ, మనలో ఉన్న శక్తిని జాగృతం చే, 5వది సివిక్ ఒబీడియన్స్, పౌరధర్మం. ఈ 5 కనుక మనం పాటించినప్పుడే మనం ఆ రామచంద్రుడికి కానీ మన సద్గురువుకి కానీ నివాళి అర్పించినట్లు అవుతుందని, ఆ విధమైనటువంటి ఆలోచనలతో మనందరం ముందుకు వెళ్ళినప్పుడే మనదైనటువంటి ఈ దేశం, ఈ ధర్మం నిలబడుతుందని చెప్తూ, ఎత్ర నార్యస్తు పూజ్యంతే అనేటువంటి శ్లోకం ఇప్పుడు ఎక్కువగా వినపట్టల్లా నాకు. చాలామంది పురుషులు అంటున్న మాట ఏంటంటే, ఎక్కడ పురుషుడు గౌరవింపబడతాడో, ఎక్కడ పురుషుడికి నోరు తెరిచి అడిగే అధికారం ఉంటుందో, ఎక్కడ పురుషుడు సరైన సమయం అన్నం తినగలుగుతాడో అప్పుడు మాత్రమే వాసుదేవుడు ఉంటాడు అనేటటువంటిది ఇప్పుడు పురుషులు ఎక్కువగా చెప్తున్న శ్లోకంగా మారిపోయింది. కాబట్టి తల్లులారా, మన స్త్రీత్వాన్ని, మనలో ఉన్నటువంటి మాతృత్వాన్ని కోల్పోకుండా, ఆఖరికి బిడ్డల్ని కంటానికి కూడా ఇష్టపడక అద్దె గర్భాలు తెచ్చుకుని పిల్లలకి పాలిస్తే అందాలు ఎక్కడ చెడిపోతాయో అని చెప్పేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి సంస్కృతి నుంచి మన బిడ్డల్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ, విదేశీ సంస్కృతి అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు తిట్టుకోనక్కర్లేదు. ఇవాళ విదేశీయులు కూడా మనదైనటువంటి ధర్మాన్ని పాటించడానికి ఉవ్విళ్ళూరుతూ వేదాలు నేర్చుకుంటున్నారు, నమ్మకచమ్మకాలు చదువుతున్నారు, అక్కడ భగవద్గీత పారాయణలు చేస్తున్నారు, బ్రహ్మాండంగా అంత్యాక్షరీలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపుకు చూస్తున్నాయి. మనం మాత్రం మృగా కా పాస్ కస్తూరి బాస్, అపనా ఖోజౌ ఘాస్, కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కున్నట్టు మన దగ్గర ఇంత సొంపైనటువంటివి ఔన్నత్యం కలిగిన సంస్కృతి మనలో ఉంటే మనం పాశ్చాత్య దేశాల వైపుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదని తెలియచేస్తూ, ఎంత సమయం తీసుకున్నానండి? గంట. ఏంటది ఇంకానా? ఎన్నో అక్కర్లేదమ్మా, గంగి గోవు పాలు గరిటెడైన చాలు కదా. కాబట్టి మనకు 5 రుణాలు ఉన్నాయి. ఒకటి దైవ రుణం, ఒకటి మొదటి రుణం ఏంటి, 2వది ఋషి రుణం, 3వది పితృ రుణం, 4వది భూత రుణం, 5వది మనుష్య రుణం.
ఈ 5 తీర్చుకోగలిగితే చాలు. మనం ఈ 5 గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం చెప్పక్కర్లా. ఈ సృష్టి ఇచ్చింది ఎవరు? మనల్ని భగవంతుడు. ఈ రూపం ఇచ్చింది ఎవరు? మన తల్లిదండ్రులు. భగవంతుడేగా మానవుడు నేను సృష్టించాడు, మనువు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మానవులం మనం. కాబట్టి చెప్పినట్టు వినాలి. మనం చెప్పినట్టు దైవం వినాలనే మనలో ఉన్న, ఓ వెంకటేశ్వర స్వామి, నేను పలానా వ్యాపారం చేస్తున్నా, నాకు ఇందులో కనుక 1,00,000 రూపాయలు వస్తే 50,000 నీకు, 50,000 నాకు అనేటువంటి బేరాలు చేయకూడదు. మనం సమర్పణ భావన ఉండాలి అక్కడ. మనకి సమర్పణ భావన, సరెండర్ అయిపోవాలి దేవుడికి. అర్థమైందా? అందుకని దేవుడి దగ్గర కూడా బేరసారాలు ఆడకూడదు మనం. అది దైవ రుణం తీర్చుకోవాలి అంటే ఆయన ఇచ్చినటువంటి ఈ సృష్టి కార్యక్రమాన్ని నియమబద్ధంగా పాలించుకోవడమే మనం దైవ రుణం తీర్చుకోగలం. రెండవది పితృ రుణం. తల్లిదండ్రుల రుణం ఎలా తీర్చుకున్నా పిండాలు పెట్టేస్తే అయిపోతుందా? అయిపోతుంది. పిండాలంటే గుర్తొచ్చింది మేడం, మీకు నవ్వడానికి ఒకటి చెప్తా. మీరు చూస్తూ ఉంటారు, వాట్సాప్లో ఒక వాళ్ళు పంపించారు నాకు. పాప ఈ మధ్యనే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు. చనిపోతే ఎంతకీ కాకి రావటం లేదంటే పిండం పెట్టినప్పుడు. కాకి రాకపోతే ఎంతోసేపు కూర్చున్నారు, బలగం సినిమాలో లాగా. పాపం చాలాసేపు గొడవ పెట్టారు, ఇంకా కాకి రావటం లేదని. ఆ ఇంటి కోడలు వచ్చిందంట. ఆగండి ఎందుకు రాదో నేను చూస్తానని వెళ్ళి ఆ పెట్టిన చోటుకి వెళ్ళి చాలాసేపు అలా చదువుతోంది. కాకులు వచ్చేసినాయి. ఏంటండి ఇంతమంది చెప్పినా రాలేదేంటమ్మా, కాకులు ఏం చేసావు తల్లి? మా అత్తగారి 10 రోజుల నుంచి సీరియల్ చూడలేదు కదండి, కథ, అందుకని ఈ కథ అంతా చెప్పాను, ఈ 10 రోజుల సీరియల్ కథ చెప్పానని అప్పుడు కాకి వచ్చేసింది. ఆవిడ అందుకు బాధపడుతుంది, ఏమై ఉంటుందా, ఆ అత్తగారిని ఏం చేసి ఉంటుంది కోడలు, లేకపోతే ఈ తోటి కోడలు ఇలా అనింది కదా, అప్పుడు ఏమై ఉంటుంది అని చెప్పి పాపం మదన పడుతుందంట. ఆవిడ ఆత్మ శాంతించడంలా ఈ కథ వినకపోతే. ఈ కోడలు వెళ్ళి కథ అంతా చెప్పేసరికి అప్పుడు కాకి వచ్చేసిందట. కాబట్టి అందుకని పితృరుణం తీర్చుకోవాలి అంటే మన పిండాలు పెట్టేస్తే సరిపోతుందా? మళ్ళీ తిరిగి సత్సంతానాన్ని పొందడానికి కావలసినటువంటిది మనం చేయాలి. అయ్యా ఎందుకు నీకు ఈ గొయ్య అంటే, తాతకు తీసిన గొయ్య నీకు తీయాలి కదయ్యా అంటాడు కదా పిల్లడు. అందుకని తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్కి పంపించకుండా వృద్ధులని వాళ్ళ అనుభవాలను చక్కగా మనం ఉపయోగించుకుంటూ, ఎప్పుడైనా మనం కాస్త బయటికి వెళితే మన మనవడికో మనవరాలకో చక్క పిల్లలకి కథ చెప్పి మన పిల్లలకి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించడానికి తల్లిదండ్రులు ఉంటే మనకు ఉపయోగమే, కానీ వాళ్ళ వల్ల మనకు నిరుపయోగం లేదు. కాబట్టి తల్లిదండ్రులను సేవించుకోవడం పితృరుణం. ఇక ఋషి రుణం. ఈ ఋషులందరూ మనకి ఇచ్చారు ఈ సంస్కృతి, పండుగలు, పబ్బాలు, ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలను ఋషులు మనకు దర్శించి ఇచ్చారు. ఆ ఋషి రుణం తీర్చుకోవాలంటే చక్కగా మామిడి తోరణాలు కట్టుకోవడం, గుమ్మాలకి పసుపు రాసు, పెయింట్లు కాదు, ప్లాస్టిక్ తోరణాలు కాదు, పెయింట్లు వేసుకోకుండా చక్కగా గుమ్మాలకి పసుపు రాసుకోవటం, నుదుట చక్కగా కుంకుమ ధరించడం, ప్లాస్టిక్ బొట్లు కాకుండా, ఏమ్మా చక్కగా మాంగళ్యం ధరించడం, మెట్టెలు ధరించడం, గాజులు, వీటన్నింటి వెనుక శాస్త్రీయమైన ఒక విధానం ఉన్నది. కాబట్టి ఆచార సాంప్రదాయాలను పోగొట్టుకోకుండా ఉండడం ఋషి రుణం తీర్చుకోవడం. ఇక 4వది ఏంటి? భూత రుణం. ఈ పశుపక్షాదులన్నీ యొక్క సహకారంతో మనం బ్రతుకుతున్నాం. కాకి కావు కావు అని అరుస్తుందంటే మీ పనులు కావు లేవండి అంటోంది. అది సందేశం ఇస్తుంది, కావు అంటే కావు లేవండి తొందరగా. అందుకని ఏమన్నాడు వేమన? కోడి ఏమన్నాడు వేమన? చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని అన్నాడు వేమన. చీమ చూడు, పంచదార బెల్లం ఎక్కడ పెట్టినా తెచ్చుకుంటుంది. ఆ సిద్ధత్వాన్ని చీమకి ఇచ్చాడు దేవుడు. మన గడియారం ఆగిపోవచ్చు, కీ ఇవ్వడం మర్చిపోవచ్చు, కానీ కరెక్ట్గా పొద్దున 4 గంటలకి కొక్కరోకో అని కూస్తుంది కోడి. ఓ మానవుడా, ఇంకా నిద్రపోతున్నావాలే, ఒకరోజు తెల్లవారుతుంది, నీ ఆయుష్లో ఒకరోజు తగ్గిపోతుంది, ఆయుష్లో నీకు ఒకరోజు తగ్గిపోతుందిలే, ఇకనైనా మంచి పనులు చెయ్యి, ఏది నీ వెంట రాదని తెలుసుకో, ఇక నుంచి మంచి పనులు. ఎదుగో వెంకటేశ్వరరావు గారు అక్కడ ఏదో సాయిబాబా గుడిలో మంచి పనులు చేస్తున్నారు, వెళ్ళి అక్కడ 1,00,000 రూపాయలు ఇచ్చిరా, ఒక 10,000 రూపాయలు ఇచ్చిరా, అన్నదానానికి ఏదైనా సమకూర్చు అని చెప్పి కోడి మనల్ని నిద్ర లేపుతోంది. కాలజ్ఞాని. మనమేమంటాం? దాని కోత చూద్దాం, ఇది కోడి పందాలకి బాగా పనికొస్తుందో, లేకపోతే వచ్చే ఆదివారం నాటి తినడానికి పనికొస్తుందో అని ఆలోచిస్తాం. అలా కాదు, ఇది కాలజ్ఞాని, కాలాన్ని సూచిస్తోంది కోడి. కుక్క సుజ్ఞాని, మన ఇంటికి దొంగ వస్తున్నాడో, దొరొస్తున్నాడో, మోసం చేయడానికి వస్తున్నాడో, నయవంచకుడిగా వస్తున్నాడో మనం గుర్తించలేం, కానీ కుక్కకు తెలుసు ఇంటికి ఎవరు వస్తున్నారో. అది వాసనతో పసిగడుతుంది. కాబట్టి పోలీసులు కుక్కల్ని వాడతారు ఏది దొంగలను పట్టుకోవడానికి. అది సుజ్ఞాని. పంది పరమజ్ఞాని.
సహ్యము లేదు, అసహ్యము లేదు. బురదలోనే ఉంటుంది, బురదలోనే జీవిస్తుంది, మలమూత్రాలు తింటుంది. రామ్మ నేను హంసతూలికా తల్పం మీద పడుకోబెడతాను, పన్నీర్తో స్నానం చేయిస్తాను రాదు పంది. ఆ సహ్యాసహ్యాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి అది పరమజ్ఞాని. ఇన్ని తెలుసు, బోలుడని డిగ్రీలు ఉంటాయి మనకి, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీలు బోలుడని చేస్తాం. ఇన్ని తెలిసిన మానవుడే అజ్ఞాని కాదా? అల్లే మర్చిపోయేస్తాడు. కాబట్టి ఎప్పటికప్పుడు రాగి చెంబును తోముతాము, ఎలా తోముతామో ఎప్పటికప్పుడు అద్దం మీద పట్టిన బూడిదను తీసేస్తామో, మానవుడి యొక్క మనసుకు పట్టిన మకిలి తీసేయడం కోసమే ఈ సత్సంగాలు, సద్గోష్ఠులు, సద్గ్రంథ పఠనాలు అందుకే పెట్టారు. ఈ అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అన్నట్టుగా ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికే. అందుకని మనకి ఏమని చెప్పాను ఇందాక, ఏ రుణం తీర్చుకోవాలి? భూత రుణం. ఈ పశుపక్షాదులను కూడా ప్రేమిస్తూ వాటి యొక్క రుణాన్ని కూడా తీర్చుకుని పోతాయి. వాటన్నిటికీ ఆహారాన్ని పెట్టడం ద్వారా భూత రుణం. 5వది మనుష్య రుణం. మాట్లాడదామా? ఈ చీర ధరించాను అంటే దీని వెనుక ఎంత కథ ఉంది ఏమా? పత్తి పండించే రైతు దగ్గర నుంచి ఏమా, కూలివాడి దగ్గర నుంచి ఎంతోమంది పత్తిని పండిస్తే వాడు ఏకుగా ఏకి చీర నేసి ఏమా దర్జీవాడు జాకెట్ కుట్టి ఇంతమందికి వస్తే వాళ్ళ చీర నా చీర అంటున్నాం. మరి వీళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాం? రూపాయి నోటు మీద నీ పేరుందా, నా పేరుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇది కాసేపు నీ దగ్గర ఉంటుంది, మళ్ళీ కొట్టుకెళ్తే అక్కడికి ఉంటుంది, అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళుతుంది. ఇది మనుష్య రుణం తీర్చుకోవడం అంటే ఇదే. ఇదం నా మమ, ఇదేది నాది కాదు, ఇదం గాయత్రై, ఇదం గురుదేవే అని మనం ప్రార్థన చేయి. ఏది నాది కాదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరివాడివి కాదని, ఎవడు నీవాడు కాదని ఇప్పటి నుండే తెలుసుకో. నువ్వు సంపాదించిన సంపాదన ఏది నీతో రాదని ఇప్పటి నుండే గ్రహించుకో. అందుకే చిన్నప్పటి నుంచే దైవంతో పరిచయం పెంచుకో, దైవంతో పరిచయం పెంచుకో. ఇది శాస్త్రం మనకి చెప్పింది. కాబట్టి ఆత్మీయ బంధువులారా, సమయం ఆసన్నమైంది. అన్నమో రామచంద్ర అంటూ ఆత్మారాముడు కూడా లోపల నుంచి మనకు బెల్లు కొట్టే సమయం అయ్యింది. కాబట్టి ఈ సమయాన్ని ఇంకా అధికంగా తీసుకోవడం భావ్యం కాదు. నాకు ఇంత ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించినటువంటి సాయినాథుడికి, శ్రీరామచంద్రుడికి, దానికి ధర్మకర్తలైనటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారికి, మిగతా కార్యవర్గానికి, ఇలా వాలంటీర్ సర్వీస్ చేస్తూ వస్తున్నటువంటి అందంగా వచ్చినటువంటి నా మాతృమూర్తుల తల్లులందరికీ నా నమోవాక్కులు సమర్పించుకుంటూ, జై శ్రీరామ్, జై సాయిరామ్, భారత్ మాతాకి జై. జై హింద్, జై హింద్.